ఈ యొక్క వశిష్ఠ గౌతమి మహాక్షేత్రంలో 3 రోజుల పాటు బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు. మరి ఈ 3వ రోజు విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులైనటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. ధ్యానం చేద్దామా, క్లాస్ చెప్దామా? ఇంకెవరైనా వస్తారేమో. 2 minutes ధ్యానం చేసి తర్వాత మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి. దయచేసి క్లాస్లోకి ఎంట్రీ అయిన తర్వాత అందరూ కూడా సైలెంట్ని మెయింటైన్ చేయాలి. మొబైల్స్ అందరూ సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి లేకపోతే. అలాగే చక్కగా స్థిరాసనంలో కూర్చొని మనలో సరళంగా వచ్చి వెళ్తున్నటువంటి శ్వాసక్రియను గమనించండి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాసను చేసి కాసేపు ధ్యానం చేసుకుందాము. మనకి ఆలోచనలు వస్తూ ఉంటే మన ఎరుక ఆలోచనల వైపు కాకుండా ఎప్పటికప్పుడు శ్వాస మీద మన ఎరుకని ఉంచి లోతైన ధ్యానంలోనికి వెళదాం మై డియర్ మాస్టర్స్. లోతైన ధ్యానంలోనికి వెళ్ళి మన అంతరంగంలోనికి ప్రవేశిద్దాం మై డియర్ మాస్టర్స్. ఎందుకంటే మన అంతరంగంలోనే అంతయు ఉన్నది. అనంతమైన జ్ఞానం, అనంత లోకాలు అన్నీ మనలోనే ఉన్నాయి. మనమందరం చైతన్య స్వరూపాలు, జ్ఞాన స్వరూపాలు, ఆత్మస్వరూపాలు, కాంతి స్వరూపాలు, శాశ్వతమైన స్వరూపాలు, ఆనంద స్వరూపాలు, జ్ఞాన స్వరూపాలు. కేవలం మనం దేహమే కాదు. శ్వాస మీద ధ్యాస, ఎరుకతో శ్వాసను గమనిస్తూ ధ్యానంలోనికి వెళ్దాం.
ఆఖరి ఒక్క నిమిషం, ఎవరు కళ్ళు తెరవరాదు. అందరూ శ్వాస మీద ధ్యాసను పెట్టి ధ్యానం చేస్తాం. దయచేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం, సైలెంట్ చేయడం చేయాలండి. ఇందాకే చెప్పాము. అది మీకు అందరికీ డిస్టర్బెన్స్ అండి. అసలు మెడిటేషన్ క్లాస్లోనికి ఎంట్రీ అవ్వగానే మనం మొట్టమొదట చేయాల్సిన పని అండి, ప్రతిసారి చెప్పించుకోకూడదు. ఆ ఒక్క డిసిప్లిన్ వచ్చింది అంటే మనకి ఆ ధ్యానానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం అని అర్థం. ఆఖరి 6 నిమిషం, ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 10 సెకండ్లు. ముందుగా మీ చేతి వేళ్ళని విడదీసి కళ్ళపైన ఒక 5 సెకండ్స్ పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నిదానంగా మీ చేతి వేళ్ళని చూస్తూ ఐస్ ఓపెన్ చేసుకోండి. మరి ఈ అద్భుతమైనటువంటి ధ్యానానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. గట్టిగా ఇంకా. ఓకే, మరొకసారి ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా విచ్చేసినటువంటి మైత్రేయ బుద్ధులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడాను మహా అనుభవాలు గలవారు. మీ అందరికీ నా వందనాలండి. మరి ముందుగా మనము బుద్ధుడి తీసుకున్నాను. బుద్ధుడు అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది త్రిరత్నాలు. తెలుసు కదా త్రిరత్నాలు అంటే? బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి? బుద్ధం శరణం గచ్ఛామి అంటే ఏంటమ్మా? సరెండరింగ్నెస్. సంఘం శరణం గచ్ఛామి అంటే ఏ సంఘం? గ్రేట్. మరి ధర్మం శరణం గచ్ఛామి అంటే ఏ ధర్మం? ధర్మాలు అనేకలు ఉన్నాయి, సత్యం మాత్రం ఒక్కటే. ధర్మం కాలానుగుణంగా, పరిస్థితుల పరంగా ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. లాస్ట్ మంత్ పౌర్ణమి క్లాస్కి ఎంతమంది వచ్చారండి? నా పౌర్ణమి క్లాస్కి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరున్నారా? లాస్ట్ మంత్ పౌర్ణమి అంటే గత 6 నెలల నుంచి వశిష్ఠ గౌతంలో పౌర్ణమి ధ్యానాలు అవుతున్నాయి. లాస్ట్ మంత్ ఎవరు వచ్చారు? ఆంటీ గారు మీరు ఒక్కరా? మీరు వచ్చారా? ఓకే. మౌనం క్లాస్ చెప్పినప్పుడు. ఓకే, ఒక్కసారి త్రిరత్నాల్ని చెప్పుకుందామా? మీరు కూడానండి. బుద్ధం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. ఇప్పుడు మనము బుద్ధం శరణం గచ్ఛామి అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? బుద్ధం శరణం గచ్ఛామి అంటే బుద్ధుడు అన్నది మనకు తెలుస్తుంది. బుద్ధత్వం అంటేనే, బుద్ధుడు అంటేనే పరిపూర్ణతకి, పరిపూర్ణ స్థితికి గుర్తింపు అన్నమాట. అర్థమైందా అండి? పరిపూర్ణం అంటే జ్ఞానపరంగా ఎన్లైట్మెంట్ అయినటువంటి ఒక స్థితికి పెట్టిన పేరు బుద్ధుడు. అంతేగాని అది ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు. ఓకే, అది ఒక స్థితికి పెట్టినటువంటి పేరు బుద్ధుడు అంటే. అక్కడ స్త్రీ పురుష అనేసి ఏం లేదు. అక్కడ పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఎన్లైట్మెంట్ అయినటువంటి ఒక వ్యక్తికి, పూర్ణస్థితి పొందినటువంటి వాడికి స్థితికి పెట్టినటువంటి పేరే బుద్ధుడు. ఆ యొక్క స్థితి పొందేంత వరకు మనం ఖచ్చితంగా జన్మలు ఎత్తాల్సిందే. ఆ పూర్ణస్థితి, ఆ బుద్ధత్వ స్థితి పొందేంత వరకు కూడా మనము మనుషులుగా ఉన్న మనము బుద్ధుళ్ళుగా మారేంత వరకు మనము జన్మలు తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి ఈ బుద్ధత్వ స్థితిని పొందుతామో, ఎన్లైట్ పొందుతామో, అప్పుడు మనము జన్మల నుంచి, కర్మల నుంచి బయటకు వచ్చేస్తాం అన్నమాట. అర్థమైందా అండి? సో అటువంటి స్థితి పొందడం కోసం మనము పొందాలని కోరుకుంటూ ఎంతోమంది బుద్ధుళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు, ఇంకా ఎంతోమంది బుద్ధుళ్ళు రాబోతున్నారు. కనుక ఆ యొక్క స్థితికి మనము సరెండరింగ్ అవ్వడం అన్నమాట. ఆ స్థితి పొందడానికి, బుద్ధత్వ స్థితి పొందడానికి మనం చేసినటువంటి సరెండరింగ్నెస్నే బుద్ధం శరణం గచ్ఛామి. ఓకే, అలాగే సంఘం శరణం గచ్ఛామి. మనము ఇప్పుడు ఏమనుకున్నాము? బుద్ధుళ్ళుగా మారాలి అంటే మరి దానికోసం ఏవో చేయాల్సి ఉంటుంది కదా. సాధనలు కావచ్చు, నేర్చుకోవాల్సినవి కావచ్చు, ఆ పుస్తకాలు చదవడం కావచ్చు. అటువంటి మనుషులతోని మనము సాంగత్యం చెందడం కావచ్చు. మనం ఏమవ్వాలనుకుంటే అలాంటి వ్యక్తులతో మనము సాంగత్యం చేస్తాం, అవునా కాదా? సో మనం ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నాం? బుద్ధుళ్ళు అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి అటువంటి బుద్ధుళ్ళు, సజ్జనులు, సాధకులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘానికి శరణు పొందడం, సరెండర్ అవ్వడం. ఓకే, దాన్నే సంఘం శరణం గచ్ఛామి. అర్థమైందా అండి? మనం ఏమవ్వాలనుకుంటున్నాం? బుద్ధుళ్ళుగా మారాలంటే మనం ఏం చేయాలి, ఏవి మనలోన అడాప్ట్ చేసుకోవాలి, ఏవి మనలో నుంచి రిమూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఆ సంఘంలో తెలియజేయబడుతుంది. ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి సాధనలు చేయాలి, ఇవన్నీ కూడా ఆ సంఘంలో చెప్పబడతాయి అన్నమాట. అవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము ఆ పరిపూర్ణ స్థితిని పొందుతాం, ఆ బుద్ధత్వ స్థితిని పొందుతాం, ఎన్లైట్మెంట్ అవుతాం. సో అటువంటి సంఘానికి శరణం గచ్ఛామి అని అర్థం. ఓకే, అలాగే ధర్మం శరణం గచ్ఛామి. ఏ ధర్మం? భూమిపైన చాలా ధర్మాలు ఉన్నాయి, కానీ సత్యం ఒక్కటే, అవునా కదా? ధర్మాలు అనేకాలు కాలానుగుణంగా, సందర్భానుసారంగా, అక్కడున్న సిచ్యువేషన్ పరంగా ధర్మాలు మారిపోతూ ఉంటాయి. సత్యం ఎప్పుడు మారదు. కానీ ఒక ధర్మం ఎప్పుడు మారలేదు ఈ భూమి మీద. ఆ ధర్మం మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు ఆ ధర్మం ఉండనే ఉంది, ఎప్పుడు చెక్కు చెదరలేదు ఆ ధర్మం. ఆ ధర్మానికి శరణం గచ్ఛామి. ఏ ధర్మం? ప్రకృతి ధర్మం, అవును కదా? ప్రకృతిలో ఉండే ధర్మం ఏంటి? ప్రేమ, గివింగ్నెస్.
వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ప్రకృతి నుంచి మనకి ఎప్పుడు కూడాను ప్రేమపూర్వకంగా మనకి ఏవైనా మనం ఈరోజు మనం ప్రతిదీ కూడా ప్రకృతి నుంచే కదా మనకి లభిస్తుంది. అవును కదా. మనం మన మదర్ ఓమ్లోనికి వెళ్ళినప్పటి నుంచి మనం బాడీ వెకేట్ చేసేంత వరకు ప్రకృతి మీదే ఆధారపడి ఉన్నామా లేదా? మనకి ప్రకృతి నుంచి అన్నీ, అసలు ప్రకృతి మీద ప్రకృతి నుంచి తీసుకోకుండా ఏమీ జరగట్లేదు. ఈవెన్ మన బట్టలు కావచ్చు, మనం వేసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ ఖనిజ సామ్రాజ్యం నుంచి, ప్రతి సామ్రాజ్యం నుంచి ప్రకృతి నుంచి వచ్చినవే, అవునా కదా. సో మరి అటువంటి ప్రకృతి ఎప్పుడు మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. మనం వెళ్తే ప్రేమగానే ఇస్తూ ఉంటుంది. ఆ ప్రేమ గివింగ్నెస్ ఏంటి? ప్రేమ అంటే ప్రేమతో ఇవ్వడం, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అర్థమైందండి. తను అందరినీ ఒకేలా చూస్తుంది. ఆ మొక్కకి నీళ్ళు పోసామని ఒకలాగా, నేను నీళ్ళు పోయలేదని ఒకలాగా, అలా ఏమి ఉండదు. అందరినీ ఒకేలాగా ప్రకృతి ట్రీట్ చేస్తూ ఉంటుంది. సమానత్వం. సో ఆ ప్రకృతిలో ఉండే ధర్మం ఏంటి? ప్రేమ, సమానత్వం, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్తోని ప్రేమపూర్వకంగా ఇవ్వడం అన్నది ప్రకృతిలో ఉండేటటువంటి ధర్మం అన్నమాట. అందరూ సమానమే ఇక్కడ ప్రకృతికి. మీరు మనుషులందరూ ఒకలాగా, పక్షులను ఒకలాగా, జంతువులను ఒకలాగా ఎప్పుడు నేచర్ ట్రీట్ చేయదు. అందరినీ ఒకేలాగా తను సంరక్షిస్తూ తను మనకన్నీ ఇస్తూ ఉంటుంది ప్రేమపూర్వకంగా. తనకి మనం వెళ్ళి ఎంత హాని చేసినా కూడాను తను మనకి ప్రేమపూర్వకంగా ఇస్తూనే ఉంటుంది. అది మనం ఎప్పుడు నేచర్ నుంచి నేర్చుకుంటూ ఉండాలి ఆ ప్రేమతత్వాన్ని. మనం ఏంటంటే మనకేం లాభదాయకంగా ఉంది అంటేనే మనం అవతల వాళ్ళకి ఏదైనా ఇస్తాము, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అది అవతల నుంచి అది రాకపోయింది అనుకోండి, మళ్ళీ మనము ఇంకొక రకంగా మారిపోతూ ఉంటాం అన్నమాట. అక్కడ మన యొక్క వ్యవహారాలన్నీ మారిపోతూ ఉంటాయి. సో ప్రకృతి నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ప్రేమగా ఇవ్వడం అన్నది, సమానత్వం అన్నది నేర్చుకోవాలి. అది ప్రకృతిలో ఉన్న ధర్మం అన్నమాట. అలాగే దేన్ని కూడాను హింసించకుండా ప్రేమతత్వంతో ఉండాలి. మనం హింసిస్తున్నాము అంటే ప్రేమ లేనట్టే కదండి. సో అందుకే బుద్ధుడు ఆ ప్రేమతత్వాన్ని చెప్పాడనమాట. అందుకే అహింసని ఆయన ఎంకరేజ్ చేయలేదు. హింసని ఎంకరేజ్ చేయలేదు. హింసతత్వాన్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు. అహింసతత్వాన్ని ఆయన అహింసతత్వంతో ఉండమని, సమస్త జీవరాశుల యందు సమభావంతో ఉండమని ఆయన చెప్పడం జరిగింది. అర్థమైందండి. సో ఆ ప్రకృతి ధర్మానికి, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశికి అనుసంధానంగా మైత్రతత్వంతో ఉండడమే అసలైనటువంటి ధర్మం. అర్థమైందా అండి? ఓకే. మరి బుద్ధుడు అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది? ధ్యానం. అంతే కదండి. బుద్ధుడు అనగానే ధ్యానము అన్నది గుర్తొస్తుంది. బుద్ధుడు చెప్పినటువంటి కొన్ని టీచింగ్స్లో మనము ధ్యానం చేస్తే మనము ఎలా తయారవుతాము, నువ్వు అలా తయారవ్వలేదు, ఇంకా ఆ విధంగా నువ్వు తయారవ్వలేదు అంటే నీకు ఇంకా ధ్యానం ఎక్కువ చేయాల్సి ఉంది అని మనకి కొన్ని ఆయన సూత్రాల్లాగా చెప్పారనమాట. అర్థమైందండి. అవి కొన్ని మనం చెప్పుకుందాం ఇప్పుడు, ఎందుకంటే బుద్ధ పౌర్ణమి కాబట్టి కొన్ని విషయాలు అవి చెప్పుకుందాం. మనం బుద్ధులుగా అయ్యామా లేదా, ఎప్పుడు క్లారిటీ అన్నది సాధకుల్లో ఎప్పుడు ఉండాలండి. ఏదో వస్తున్నాము చేసేస్తున్నాము కాదు, ఎప్పుడు మనలోనికి తొంగి చూసుకుంటూ ఉండాలి. మనము నిన్నటికన్నా ఈరోజు బెటర్ అయ్యామా లేదా, ఎలా ఉన్నాము అనేసి. సో ఆయన నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే, సరైన ధ్యానం నువ్వు చేస్తూ ఉంటే నీలో వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అన్నది ఆయన కొన్ని చెప్పారు సూత్రాల్లాగా. దాన్ని లోటస్ సూత్ర అనేసి అంటారు. అవి మనం కొన్ని చెప్పుకుందాం. అందులో చాలా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మనకు ఉపయోగకరంగా మనం ఆచరించేవి కొన్ని ఉన్నాయి, చెప్దాం. మనం కూడాను ఒకసారి తొంగి చూద్దాం మనకు అవి వచ్చాయా లేదా. ఒకవేళ అది ఇంకా మనలోన రాలేదు అంటే ఇంకాస్త ఎక్కువ ధ్యానం పెంచమని అర్థం, ఇంకా లోతుల్లోనికి వెళ్ళాలని అర్థం. ఓకే. ఫస్ట్ బుద్ధుడు చెప్పింది మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే సఫరింగ్. అవునా కదా, బాధ. అవునా,
మనం అందరం బాధలు, దుఃఖము వీటితోనే ఉన్నాం, సఫరింగ్ అవుతున్నాం. దేంతోని? మెంటల్ పరంగా సఫరింగ్, ఫిజికల్ పరంగా సఫరింగ్, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా, మెంటల్ పరంగా, ఇలా అన్ని రకాలుగా మనం సఫరింగ్ అవుతున్నాం. అలాగా పురోగతి చెందడంలోన ఆ పురోగతి సిద్ధాంతం అర్థం కాకుండా కూడాను సఫరింగ్ అవుతున్నాం. అంటే ఇంకా ఎదుగుదల, ఇప్పుడు అంటుంటాం మెడిటేషన్లో బాగా వెళ్ళాలి, ఇంకా హై లెవెల్లో వెళ్ళాలి అనేసి మనము ఒక ఎక్సైట్మెంట్తో అంటూ ఉంటాం. అక్కడ కూడాను ఎలా వెళ్ళాలో తెలియక, ఎలా వెళ్ళాలో తెలిసిన వాడు పదే అలా అనుడు. తన సాధనలోనే తనకి అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క కన్ఫ్యూజన్ ఉంటుందో వాళ్ళు పదే అంటూ ఉంటారనమాట, ఇంకా వెళ్ళాలి, ఇంకా చేయాలి, ఇంకా సాధించాలి అనేసి. బాగా సాధన చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అన్నది మనకి ఇంట్యూషన్ నుంచి వచ్చేస్తుందండి. అంతగా మనము మమేకమై ఉంటాం, మనం ఎరుకుతూ ఉంటాం అన్నమాట. సో మొట్టమొదటిది ఏంటంటే దుఃఖం నుంచి ఆనందం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలి అని చెప్పేది మొట్టమొదటి బుద్ధుని సూత్ర అన్నమాట. ఈ సఫరింగ్ నుంచి బయటపడాలి మొట్టమొదటి సిద్ధాంతం ఆయన చెప్పింది అనమాట. మనం మెంటల్ పరంగా ఆలోచనలో కావచ్చు, మానసికంగా కావచ్చు, భౌతిక వ్యవహారాల్లో కావచ్చు, ఇలా మనము సఫరింగ్ అవుతున్నాము అంటే ఇలా సఫరింగ్ అయిన వాళ్ళందరికీ కూడాను ధ్యానం అవసరము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో దీంట్ నుంచి మనం బయటపడతాము అని బుద్ధుడు చెప్పారనమాట. ఆ తరువాత రెండోది ఏంటి అంటే, నువ్వు ఎంత ధ్యానం చేస్తుంటావో, నువ్వు మెంటల్ పరంగా ఎంత స్ట్రాంగ్ అయ్యావు, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ అయ్యావు, ఆ తరువాత నీ యొక్క స్పిరిచువాలిటీలో ఎంత స్ట్రాంగ్ అయ్యావు అన్నది తెలుసుకోవాలన్నమాట. నీ ధ్యానం ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గానే ఉందా? అలాగే మన యొక్క ఫిజికల్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి సరికానివి. ఆ సరికాని విషయాల కోసం నీ ధ్యాన శక్తిని ఎలా వాడుతున్నావు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు, అర్థమైందండి? మెంటల్గా, ఫిజికల్గా నీవు దాన్ని ఎలా తీసుకొని ఎలా ఆచరిస్తున్నావు, ఇవన్నీ కూడాను నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఈ మార్పులు నీలో రావాలి అని బుద్ధుడు చెప్పాడు. నువ్వు అలాగే ఈ మార్పులు చేసుకుంటూ ఫిజికల్ లైఫ్లోన నీ యొక్క సరికాని హ్యాబిట్స్, మనకి మొదటి నుంచి కొన్ని హ్యాబిట్స్ అలవాటు అయిపోయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలోచనల్లోన మూర్ఖత్వం, మన బిహేవియర్స్ మూర్ఖంగా ఉండడం కావచ్చు, లేకపోతే చిరాకు పడడం కావచ్చు, అందరితోని సరిగ్గా అంటే ప్రేమగా ఉండకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ సరికానివి. అలాంటివి మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఒక హ్యాబిచువల్గా అయిపోయి ఉంటుంది. ఆ హ్యాబిట్స్ని మార్చుకోవడానికి నువ్వు ఈ సాధన నీకు ఉపయోగపడిందా లేదా? ఇవన్నీ అయితే నీ యొక్క స్పిరిచువల్ బాడీలోనికి నువ్వు ఎంతగా లోతుల్లోకి వెళ్ళావు, నీ ధ్యానం పెరుగుతూ ఉంటే, ఇవన్నీ నీకు ధ్యానం నువ్వు బాగా చేస్తూ ఉంటే ఈ ప్రోగ్రెస్ నీకు రావాలి. ఈ ప్రోగ్రెస్ నీకు వచ్చింది అంటే మీరు సరైన మార్గంలో ఉంటూ సరిగ్గా ధ్యానం చేస్తున్నావు అని అర్థం అండి. మన యొక్క ఫిఫ్త్ బాడీ అయినటువంటి ఆ స్పిరిచువల్ బాడీలోనికి ఎంత వెళ్తున్నావు, ఆత్మ బాడీలోనికి మీరు ఎంత లోతుల్లోకి వెళ్ళి ఆ ఆత్మతత్వంతో ఉన్నారు అన్నది మనం తెలుసుకుంటున్నావు అంటే నువ్వు సరైనటువంటి ధ్యానం చేస్తున్నావు, ఆ ధ్యాన శక్తిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నావు అన్నది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎంతగా ధ్యానం చేస్తావో అంతగా సేవ చేస్తావంట. ఆ సేవ ఎలా చేస్తావు? ఆత్మతత్వంతో చేస్తావు. ఫిజికల్ మైండ్తో కాకుండా, శరీరంతో కాకుండా, శరీరం అంటే ఇక్కడ నేను పలానా శ్వాసలీల అనేసి నేను ఇప్పుడు శ్వాసలీలాగా వచ్చి పనిచేస్తున్నానని కాకుండా ఆత్మతత్వంతో చేయడం అనమాట. ఎప్పుడైతే ఆత్మతత్వంతో మనం సమాజ సేవ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ యూనిటీ వస్తుంది, వన్నెస్ వస్తుంది. యూనిటీ లేకుండా మనము ఏ సేవ మనము బయటకు వచ్చి చేయలేం కదండి. యూనిటీ అన్నది చాలా ముఖ్యం. అలాగే ఆ యూనిటీకి ఏంటి ముఖ్యం? వన్నెస్ అన్నది చాలా ముఖ్యం, అవునా కదా? వన్నెస్ అన్నది మనం అందరము ఒక్కటిగా చేయాలి అన్నది వన్నెస్సే కదండి. ఈ రెండు ఎప్పుడైతే మనం కలుపుకొని చేస్తామో
ఏమొస్తుంది? అలా చేస్తున్నప్పుడు మనకి పరిపూర్ణత స్థితి వస్తుంది. ఏం చేస్తే యూనిటీస్ అంటే నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తావో అంత ఎక్కువగా సేవ చేస్తావు. ఆ సేవ ఏ తత్వంతో చేస్తావు? ఈ ఫిజికల్ మైండ్తోనా, భౌతిక శరీరంతో చేస్తున్నావా? భౌతిక శరీరం అంటే ఈ యొక్క నేను ఒక అనే ఐడెంటిటీతో కాకుండా ఆత్మతత్వంతో చేయడం. అక్కడ నిష్కామ కర్మ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు. ఒక దైవతత్వంతో చేయడం. ఆ దైవతత్వంతో చేసినప్పుడు అందరినీ కలుపుకొని యూనిటీగా చేయటం. ఆ యూనిటీలో ఏముంటుంది? వన్నెస్ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే మనలోనికి ఆ స్థితిలో మనం వెళ్ళి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది. అదే ఆత్మతత్వం నుంచి పరమాత్మ తత్వంలోనికి వెళ్తాము. ఆ సేవ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఆత్మస్థితిలో చేసినప్పుడు వీళ్ళందరూ పరమాత్మ స్వరూపులు, నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను అని ఎప్పుడైతే ఆ దృష్టికోణంతో మనం వెళ్తామో ఆ పరమాత్మ స్వరూపులకి చేస్తూ చేస్తూ మనం కూడా పరమాత్మ స్వరూపుల్లాగా మారిపోతాం. అక్కడ నిష్కామ కర్మ ఉంటుంది, హై ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇలా నువ్వు చేస్తున్నావు అంటే నీకు ధ్యానం సిద్ధించింది, నీలోనికి బుద్ధత్వం ప్రవేశించిందని ఇండికేషన్ అండి. ఇలా మీరు చేస్తున్నారు, మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంది అంటే అర్థమైందా అండి? క్లారిటీయే కదా? అలాగే మళ్ళీ మీరు ధ్యానం బాగా చేస్తున్నాము అంటే మీరు అందరితోని చక్కగా మాట్లాడతారు. అంటే ప్రేమతత్వంతో మాట్లాడతారు. అంటే ఆల్ కేటగిరీ పీపుల్స్తో, అంటే పిల్లలతో పిల్లల్లాగా, ముసలి వాళ్ళతో ముసలి వాళ్ళలాగా, యువకులతో యూత్ లాగా, అలాగే మనకంటే వయసులో తక్కువ ఉన్న వాళ్ళతోని ప్రేమతత్వంతోని, పెద్దవాళ్ళతోని రెస్పెక్ట్తోని, ఒకవేళ మెచ్యూర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా, క్లాసులు చెప్పేటప్పుడు ఒక థండర్ లాగా, మీటింగ్స్ జరిగేటప్పుడు గంభీరంగా, ఇలాగా రకరకాలుగా మాట్లాడుతుంటారనమాట. అంటే వాళ్ళకి అలాగా ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా డైల్యూట్ అయిపోతారనమాట. ఆ స్థితికి డైల్యూట్ అయిపోయి వాళ్ళందరికీ తోని చక్కగా కలిసిపోయి ఎవరితోని ఎలాంటి భేదభావం లేకుండా కలిసిపోయి మాట్లాడుతున్నారు అంటే మీలోనికి ఆ బుద్ధత్వ స్థితి ప్రవేశించిందని అర్థం. ఆ ధ్యానం మీకు సిద్ధించిందని అర్థం అండి. మీరు అలా లేకుండా అందరితో ఒకేలాగా మాట్లాడుతున్నారు, నీకంటే తక్కువ ఉన్నోడితో ఒకలా మాట్లాడుతున్నావు, అందరికి వేరియేషన్ చూపిస్తున్నావు అంటే నీకు ఇంకా ధ్యానం నీలోనికి ఇంకా సరిగ్గా అందుకోలేదు, ఇంకా నువ్వు ధ్యానం చేయాల్సి ఉంది. అవునా కదా? ధ్యానం చేస్తే మన యొక్క బిహేవియరు, మన యొక్క మాట తీరు, ఆలోచన, 10 మందితో ఎలా ఉండాలి, ఇవి అన్నది చాలా ముఖ్యం కదండి. ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఎన్లైట్మెంట్ కోసమే. కానీ ఎన్లైట్మెంట్ నీకు వచ్చింది అని తెలియడానికి ఇండికేషన్స్ ఇవన్నీను. వచ్చిందని తెలియాలి కదా. మీరు అలా లేరు అంటే ఇంకా లోతైన ధ్యానం మీకు అవసరం. అలాగే ఇంకా బుద్ధత్వ స్థితి మీకు సరిగ్గా ఇంకా ఆ స్థితి ఇంకా మీలోనికి ప్రవేశించలేదు అని అర్థం అండి. అర్థమైంది కదండి? ఆ తరువాత మనలోనికి ఇంకొక సూత్రం ఏంటి అంటే, బుద్ధుడి యొక్క మనం ఏంటి అంటే, ఇప్పుడు మనము ఉంటారు కదండి, ఇప్పుడు మనకి ఒక దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చాను. బుద్ధుడు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్ కానీ, ఎలాంటి సోల్స్తో కానీ, ఎలాంటి ఎనర్జీస్తో కానీ, ఎలాంటి వ్యక్తులతో కానీ మింగిల్ అయిపోతారనమాట. తనకి ఎలాంటి భేదభావం ఉండదు. నాకు ఇలా ఉంటేనే నాకు ఇక్కడ సోఫా వేస్తేనే నేను కూర్చుంటాను, నాకు ఇక్కడ వెండి పళ్ళెంలోని ఫుడ్ పెడితేనే నేను తింటాను, నాకు అందరూ కాళ్ళకి దండం పెడితేనే ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్తాను, నాకంటూ స్పెషల్ ఐడెంటిటీ, స్పెషల్ రెస్పెక్ట్, ఇలాంటివి ఎప్పుడు బుద్ధుడు కోరుకోనండి. అలా మీరు కోరుకుంటున్నారు అంటే అలా నేను కోరుకుంటున్నానంటే మీకు నేను దూరం పెడుతున్నట్టే కదా. మీరు వేరు నేను వేరు అన్నట్టే కదా, అవునా కాదా? ఒక బుద్ధత్వ స్థితి మీలోనికి వచ్చింది అంటే అలాంటి వేరియేషన్స్ ఏమి ఉండవండి. అలాంటి వేరియేషన్స్ చూపించాలన్నా, స్పెషల్ ఫోకస్ చేయాలని అని మీరు కోరుకుంటున్నా అప్పుడు మీకు నిజంగా ధ్యానం సిద్ధించలేదు, బుద్ధత్వ స్థితి సిద్ధించలేదు అని అర్థం అండి. ఇవన్నీ మనము సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అర్థమైందండి? అలాగే బుద్ధుడు
బుద్ధత్వ స్థితి వచ్చిందా లేదు అని మనం మళ్ళీ ఒక నిజమైన బుద్ధుడు ఏం చేస్తాడు అంటే తన 7 శరీరాల్ని ఒక అలైన్మెంట్లో పెట్టుకొని ఉంటాడు, ప్యూరిఫై చేసుకొని ఉంటాడు. అలా ప్యూరిఫై చేసుకుంటూ ఉండి ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకొని ఉండి అందరితో సమానత్వంతో ఉంటాడనమాట. అర్థమైందండి? అలా ఉంటూ తన గురించి తను తెలుసుకుంటూ అందరి జీవితాల్లోన అంటే తన జ్యోతిని తను వెలిగించుకొని ఎప్పుడు 7 బాడీస్ ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకొని ప్యూరిఫై చేసుకుంటారో వాడు అసలైనటువంటి బుద్ధత్వ స్థితిని పొందినట్టు. అలా ప్యూరిఫై చేసుకుంటూ తన జీవితంలో వెలుగును నింపి అందరి జీవితాల్లోన వెలుగుని నింపడమే అసలైనటువంటి ఆపోదీపోభావ అని అర్థమైందండి? మరి ఇంత ఇది నీకు రావాలి అంటే నీతో నువ్వు నీ లోపల ఈ స్థితిని నువ్వు పొందాలి అంటే ధ్యానం చాలా లోతుల్లోనికి వెళ్ళిన తరువాత నీ యొక్క హయ్యర్ సెల్ఫ్తోని కమ్యూనికేట్ అయి ఉంటేనే ఇది సిద్ధిస్తుంది. నిన్నెవరు ఆ పరమాత్మ స్వరూపుడు, ఆ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు అనుసంధానం అయి ఉంటేనే మీ యొక్క 7 బాడీస్ ఒకే అలైన్మెంట్తోని ఉంటాయి. అంటే ఒకటి ఎక్కువ కాక తక్కువ కాకుండా ఆయా అంటే ఇప్పుడు మనకి చాలామందికి ఏంటంటే 3 బాడీస్ యాక్టివేషన్లో ఉంటాయి కానీ ఒకదానికి సంబంధం ఉండదు. మనము ఇక్కడ ఈ విధంగా బిహేవ్ చేయకూడదు అంటాము, మన మెంటల్ బాడీ ఒకలాగా ఆలోచిస్తుంది, ఫిజికల్ బాడీ ఇంకోలాగా ఇక్కడ రియాక్ట్ అయ్యి యాక్షన్లో దిగిపోతుంటుంది, అవునా కదా? సో అలా కాకుండా ఈ బాడీస్ అన్నింటినీ చక్కగా ఈ ధ్యాన శక్తితో వాటిని ఒక అలైన్మెంట్లో అంటే ఒకదానికి అనుసంధానం అవుతూ ఎప్పుడైతే సరి చేసుకొని 7 బాడీస్ని అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ ఈ బాడీస్ అన్నింటినీ కూడాను కనెక్టివిటీలో ఉంటూ ఎప్పుడైతే ఉంటాడో అలాంటి వ్యక్తే తన జ్యోతిని తాను వెలిగించుకొని అందరి జీవితాల్లో కూడాను ఆ జ్ఞానాన్ని ప్రసరింపచేసేలాగా చేస్తారనమాట, ఆపోదీపోభవ. అలా మరి నువ్వు చేయాలి అంటే నీలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా నిన్ను ఎవరైతే నడిపిస్తున్నారో, ఏ శక్తి నడిపిస్తుంది? మనలో ఉండేటటువంటి ఆ ఆత్మ చైతన్యం. దాంతో నువ్వు ఎంతగా కనెక్ట్ అయ్యి ఉంటావో ఆ శక్తి ద్వారా మాత్రమే ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. అర్థమైందండి? మీరు అలా చేస్తున్నారు అంటే మీకు ధ్యానం సిద్ధించిందని అర్థం, మీలోన బుద్ధత్వం ప్రవేశించిందని ఒక ఇండికేషన్ అనమాట. అర్థమైందా అండి? క్లారిటీ వచ్చిందా? అంటే మనము బ్లైండ్గా వెళ్ళిపోకూడదు కదా. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకేం చెక్ చేసుకోవాలి, ఇంకా హయ్యర్ స్థితిలోనికి వెళ్ళడానికి ఏం చేసుకోవాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సాధన చేస్తున్నా ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, అవునా కదా? అవి లేకుండా మనము ఎన్లైట్మెంట్ అవ్వలేం. సాధనలన్నీ ఎన్లైట్మెంట్ కోసమే. ఎన్లైట్మెంట్ నువ్వు ఒక్కరే అయిపోతే చాలదు. నువ్వు ఒక్కరే అయిపోవాలనుకోవడం అది ఎన్లైట్మెంటే కాదు, అది అందరికి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు అలా ఇవ్వకుండా వెళ్ళారు అంటే మళ్ళీ జన్మలోనికి రావాల్సి ఉంటుంది, మళ్ళీ సేవ చేయాల్సి ఉంటుంది. ఆ సేవ ఎప్పుడు కూడానండి ఆత్మతత్వంతోనే చేయాలి. మనకు ఒక ఐడెంటిటీ కోసమో దేనికోసమో కాదు. ఇక్కడ ఎంతమందికి అండి నిరూపిస్తాం? అసలైంది పైన ఉంది కదా, అవునా కదా? ఆ అల్టిమేట్ బ్రహ్మాండ తత్వం మనం ఏదైతే సుప్రీం కాన్షియస్నెస్ ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళకన్నీ తెలుసు. ఇప్పుడు నన్ను మభ్య పెట్టవచ్చు, హయ్యర్ సెల్ఫ్కి ఎవరు మభ్య పెట్టలేరు కదండి. మీరు ఇంప్రెస్ చేయాల్సి ఉంది అంటే హయ్యర్ సెల్ఫ్కే చేయాలి తప్ప నాకు ఇంప్రెస్ చేస్తున్నారు అంటే మీరు మాయలో పడుతున్నారో అర్థం, భౌతిక వ్యవహారాల్లో ఇరుక్కుపోతున్నారనే అర్థం. నేనేం మిమ్మల్ని ఇచ్చేయలేను కదండి, అవునా కాదా? సో మనం ఎప్పుడు కూడా నా హయ్యర్ సెల్ఫ్తోనే కమ్యూనికేట్ అవుతూ ఆ స్థితిలో మనము సేవ చేయాలి తప్ప మనము ఎక్స్పెక్టేషన్స్తోని ఐడెంటిటీ కావాలనుకొని ఎప్పుడు చేయకూడదు. అప్పుడు చేసినప్పుడే అది ఒక పత్రిజీ సార్ లాగా, ఒక బుద్ధుళ్ళు, వీళ్ళందరూ ఈ రోజుటికి శరీరాలు లేకపోయినా ఈ రోజుటికి వాళ్ళు భూమి మీద మనమందరం వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ మార్గంలో వెళ్తున్నాము అంటే వాళ్ళు ఆత్మతత్వంలో సేవలు చేశారు కాబట్టి పరమాత్మ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు ఈరోజు, అవునా కాదా? ఇప్పుడు పత్రి సారు నాకు పేరు రావాలి, మీరు ఎవరు కాదు, నేను ఒక్కడనే ధ్యానం చెప్పాలి, ఎక్కడికైనా నేనే వచ్చి ధ్యానం చెప్పాలి అంటే ఇంత విస్తరించేదా మన పిరమిడ్ మెడిటేషన్? విస్తరించేదా అండి? అందరూ చేయాలని కలుపుకొని చేశారు, యూనిటీతో చేశారు, వన్నెస్తో చేశారు కాబట్టి ఈరోజు ఇంత స్థితికి వచ్చింది మనం, అవునా కాదా?
నేను ఒక్కడనే చేయాలంటే నేను ఇగో ఎక్కడ ఫింగర్ కౌంటింగే వస్తుంది, వేల మందికే. నేను ఎంత దూరం పరిగెట్టగలను? అదే అన్ని ఊర్లో ఒక్కొక్కరు ఉంటే ఎంత పెద్ద ప్రపంచం క్రియేట్ చేయొచ్చు, ఒక కొత్త స్పిరిచువల్ రెవల్యూషన్ని క్రియేట్ చేయొచ్చు, అవునా కాదా? మనము ఎప్పుడు కూడా సేవ ఆత్మతత్వంతోనే చేయాలి, యూనిటీతో చెయ్యాలి, వన్నెస్తో చెయ్యాలి. ఈ రెండు చేస్తేనే పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది. అదే పరమాత్మతత్వం, అదే బుద్ధత్వం, అదే మనకి బుద్ధుడు చెప్పిన టీచింగ్స్లోన ఉన్నాయన్నమాట. అర్థమైందా అండి? క్లారిటీ వచ్చిందా? ఏ స్థితిలో ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, మన ధ్యానం మనకి సిద్ధించిందా? ధ్యాన శక్తి సిద్ధిస్తే ఎవరు ఇలా బిహేవ్ చేయరు. ఒకవేళ మీరు అలా చేస్తున్నారు అంటే మీరు ఇంకా లోతైన ధ్యానం చేయాలి అని అర్థం అండి. ధ్యానం చేస్తే ఈ మార్పులన్నీ సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ మీరు ధ్యానం చేస్తున్నారు అంటే లోపల చూపు ముందు చూపు రెండు పెరుగుతుందండి. లోపల చూపు అంటే మీ ఇంట్యూషన్స్తోని మీరు అనుసంధానమవుతూ, మీ యొక్క ఆత్మతో అనుసంధానమవుతూ ఏమి చెయ్యాలి, విజ్డమ్, 10 మందికి ఉపయోగపడే విధంగా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దృష్టికోణం పెరుగుతుంది. మన పత్రి సారు ఆయన బాగా కమ్యూనికేట్ అయ్యారు కాబట్టి ఏం చేయాలి ఆ విజ్డమ్ అన్నది, అంటే శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు అనేసి ఆయన యొక్క విజ్డమ్ నుంచి వచ్చాయి, అవునా కదా? ఈ ఎవరైతే అసలైన సాధన చేస్తారో తనకి సంబంధించిన కోరికలు ఉండే వాళ్ళకి అది యూనివర్సల్కి సంబంధించినటువంటి విషయం ఉంటుందన్నమాట. సో నువ్వు బాగా ధ్యానం చేస్తున్నావు అంటే నీ లోపల నిన్ను ఎవరైతే నడిపిస్తున్నారో దాంతో కమ్యూనికేట్ అవుతూ అది అందరికీ విశ్వ కళ్యాణం లాగా జరిగే విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం కావచ్చు, 10 మందికి ఉపయోగపడేవి చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నీకు ధ్యానం సిద్ధించింది, నీలోన బుద్ధత్వం ప్రవేశించింది అని అర్థం అండి. అలాగే నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నీలో విజ్ఞానం పెరగాలి. ఎప్పుడు మూర్ఖంగా ఉండడం కాదు, ఆ గిరిలో ఉండడం కాదు, ఆ విజ్ఞానం అన్నది పెరుగుతుంది అంటే నువ్వు సరైన ధ్యానం చేస్తున్నట్టు, నీకు ఆ బుద్ధత్వం సిద్ధించింది అన్నట్టు. అవన్నీ చేయడం లేదు అంటే నీకు అది రాలేదని అర్థం. పైగా అలాగే నువ్వు ధ్యానం చేస్తుంటే నువ్వు ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా ఉంటావు. అది నీలోన ఏదో ఒక విషయం, ఏదో ఒకటి నీకు నచ్చింది జరిగితే ఆనందం, నచ్చని జరగకపోతే దుఃఖం వస్తుంది అంటే నీకు ఇంకా లోపల ధ్యానం సిద్ధించలేదు, ఇంకా ధ్యానం అవసరం, ఇంకా బుద్ధత్వం రాలేదు అని అర్థం. ధ్యానం చేసిన వాడు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగానే ఉంటాడు. అలాగే ధ్యానం నువ్వు చేస్తూ ఉంటే మాస్టర్ ఆఫ్ స్టెబిలిటీ రావాలి. అంటే ఎమోషనల్ పరంగా, మెంటల్ పరంగా, భౌతికంగా మీకు దాని మీద మాస్టరీ రావాలి. అర్థమైందండి? నువ్వు ఎమోషనల్గా స్థిరంగా ఉన్నావా లేదా, ఎమోషనల్ బ్యాలెన్స్ని కంట్రోల్ అంటే నీ యొక్క బ్యాలెన్స్లో ఉంచుకున్నావా లేదా, ఫిజికల్గా నువ్వు బ్యాలెన్స్గా ఉన్నావా లేదా, అలాగే స్పిరిచువల్గా నువ్వు బ్యాలెన్స్గా ఉన్నావా లేదా. స్పిరిచువాలిటీలో కూడాను మనం చాలా ఎనర్జీస్ పరంగా కావచ్చు, నీకు జ్ఞానం ఎక్కువ వచ్చిందని అహంకారంగా ఉన్నావా, అర్థమైందా అండి? నువ్వు ఆ విషయాల్లో నువ్వు సరైనటువంటి బ్యాలెన్స్ లేదు అనుకుంటే నీకు ఇంకా ధ్యానం అవసరం అని అర్థం, ఇంకా బుద్ధత్వం సిద్ధించలేదని అర్థం అండి. అర్థమైందండి? మీరు బాగా ధ్యానం చేస్తూ ఉంటే మెంటల్గా, ఫిజికల్గా మీకు బ్యాలెన్సింగ్ వస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ వస్తుంది, ఫిజికల్ బ్యాలెన్సింగ్ వస్తుంది, మెంటల్గా బ్యాలెన్సింగ్ వస్తుంది, అలాగే స్పిరిచువాలిటీ పరంగా కూడాను మీకు బ్యాలెన్సింగ్ వస్తుంది. స్పిరిచువల్గా బ్యాలెన్సింగ్ అంటే జ్ఞానపరంగా నేను ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్తున్నానంటే మీకంటే నాకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంది, నేనేదో పెద్ద దేవుడిగా అయిపోయాను అన్న ఒక స్థితి కాకుండా అహంకారం, స్పిరిచువాలిటీ అహంకారం అంటారు. భౌతికమైన అహంకారం పర్వాలేదు కానీ స్పిరిచువల్ అహంకారం చాలా పెద్ద దెబ్బతీస్తుంది మనకి. సో భౌతికం పరమైంది అజ్ఞానంతో చేస్తాం కాబట్టి మనకు కొంచెం కన్సెక్షన్ ఉంటుంది. స్పిరిచువల్గా నీకు అన్నీ తెలుసుకొని అన్నీ తెలిసి కూడా నువ్వు ఇంకా అలా బిహేవ్ చేస్తున్నావు అంటే నేచర్ నుంచి చాలా దెబ్బలు పడిపోతాయి. సో నువ్వు అలాగే స్పిరిచువల్గా బ్యాలెన్స్గా ఉన్నావా, ఇవన్నీ ఉన్నావు అంటే నువ్వు సరైన ధ్యానం చేస్తున్నట్టు, నీలోన బుద్ధత్వ స్థితి పొందినట్టు అని అర్థం. అర్థమైందండి? క్లారిటీ వచ్చిందా? మనకు అవన్నీ వచ్చున్నాయా? ఎంతమందికి వచ్చాయి ఇవన్నీ స్టెబిలిటీస్? ఇవన్నీ ఏంటమ్మా?
అంటే ఇవన్నీ క్లారిటీ తెలుసుకోవడం. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. గ్రేట్, ఒకసారి గట్టిగా క్లాప్స్ అయితే. ఇవన్నీ బుద్ధుడి యొక్క టీచింగ్స్లో చెప్పబడింది అనమాట. మనకు క్లారిటీ కావాలని కదండి ఎవరిని బుద్ధుళ్ళు అంటాం, మనం బుద్ధ మార్గంలో ఉన్నామా లేదా. మరి ఆ బుద్ధ మార్గంలో ఉన్నప్పుడు బుద్ధత్వ స్థితి పొందాలి అంటే ఆ స్థితి నీకు వచ్చింది అంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీస్ అడాప్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి చాలా అవసరం. అప్పుడు మనము ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఓకే మనకి ఇది రాలేదు, ఈ స్థితి పొందితే అప్పుడు నాలోన ఇంకా దీనికోసం ధ్యానం చేయాలి, ఆ తర్వాత ఈ స్థితిని మనం పొందుతాము అనేసి సెల్ఫ్ చెకింగ్. అప్పుడు ఇంకెవరిని అడగాల్సిన పని లేదనమాట. అర్థమైందా అండి? అలాగే నానా అవును, జనరల్గా వస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే అది అప్పుడప్పుడు వస్తుంటాయి, అది సరైనదా సరికానిదా చూసుకోవాలి సార్. అవును. అంటే అదే చెప్తున్నాను కదండి, మన యొక్క కోపం సరైనదా సరికానిదా చూసుకోవాలి. మనము కోపం అనే స్థితిగా మారకూడదు, కోపాన్ని ప్రదర్శించవచ్చు. అవునవును, అక్కడ సరికానిది జరుగుతున్నప్పుడు సరిచేయడంలోన కొంచెం గట్టిగా మాట్లాడడంలో తప్పు లేదండి. అది మన యొక్క పైత్యం ఉంటుంది చూడండి, ఆ పైత్యం మనం అనుకున్న మూర్ఖత్వం కొన్ని ఉంటాయి కదండి, అలానే నేను చెప్పినట్టే జరగాలి, అదే జరగాలి అనుకుంటాము. మీరు అలాంటి విషయాల్లో కోపడుతున్నారు అంటే అది సరికానిదనమాట. ఇప్పుడు నేను చెడు త్రోవలో వెళ్తున్నాను, అరే నేను ఇలాగా చెడు త్రోవలు వెళ్ళిపోయి పాడైపోతున్నాను అనేసి మీరు నన్ను వచ్చి ఒక్కటి లాగి కొట్టి చెప్పడంలో కూడా తప్పులేదండి. ఎందుకంటే దానివల్ల నాకు మంచి జరుగుతుంది అంటే మీ యొక్క కోపం అవతల వ్యక్తుల్లోన ఒక మార్పుని తీసుకొస్తుంది, ఒక మంచిని తీసుకొస్తుంది అంటే ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉందండి. అలా గుడ్డిగా వెళ్ళిపోతే మీదే తప్పు అవుతుంది. అవునా కదా? అది సరైనదా సరికానిదా అన్నది మనం చూసుకోవాలి. మీకు అక్కడ ఎక్కువగా ఎమోషనల్ కంట్రోల్ రావాలంటే మాత్రం డెఫినెట్గా మనం మౌనం అన్న అస్త్రాన్ని వాడాలండి. మౌనం అన్నది మన లైఫ్లో భాగం చేసుకోవాలి. అంతే. అంటే డిజైనింగ్ కాదు, మనకి ఎక్కువ ఎప్పుడైతే ఈ ధ్యానశక్తి ఇన్ ద సెన్స్ ఆ విశ్వశక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అండి, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా ఈ మనం సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ జ్ఞానం అందినప్పుడు ఈ విశ్వశక్తి మనలోనికి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అది మెల్ట్ అయిపోవడం, మనలో నుంచి ఆ బ్లాక్ రిమూవ్ అవ్వడం అన్నది జరిగిపోతుందండి. సో దానికి మనం చాలా ఎరుకతో ఉంటూ సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి. మీరు మెడిటేషన్లోకి వచ్చినప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉందా లేదా అండి? అలాగే ఉంది అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. మానవ జన్మ మనం అనేక సైక్లింగ్స్ చేసుకొని వచ్చాం, ఎన్నో పరంపరల నుంచి వస్తున్నాం ఆ జన్మ మరణ చక్రం నుంచి. అవి ఎన్నో జన్మల సంస్కారాలు, ఎన్నో జన్మల యొక్క భయాలు, దుఃఖాలు ఇవన్నీ కూడాను మనలో రిజిస్టర్ అయి ఉంటాయి. అవన్నీ కూడాను ఎప్పుడైతే ఈ సాధన చేస్తున్నప్పుడు అవి పైకి వస్తూ ఉంటాయండి. అవి వస్తున్నాయంటే పోవడానికే. మనకి దాని మీద ఎప్పుడైతే మనము ఈ బాడీ కాదు సోల్ భయం దేనికి వస్తుంది అనేసి మనము ఆ రూట్ కాజ్లోనికి వెళ్ళి ఆ ట్రిగరీ పాయింట్ ఏంటి అని తెలుసుకుంటే దాన్ని మూలం నుంచి పెకలించవచ్చు అనమాట. కోపం ఎప్పుడేస్తుంది అంటే మనకి ముఖ్యంగా కోపం అన్న విషయం వస్తుంది అంటే అది మనకి ఎక్స్పెక్టేషన్ వల్లే వస్తుందండి. మేజర్ పాయింట్ ఎక్స్పెక్టేషనే. మీకు ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ మీరు ఇలాగ అనుకుంటారో అలా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా
మీ మీకు తగ్గట్టుగా జరగకపోయినా మీకు అనుకూలంగా జరగకపోతే మీకు అక్కడ వెంటనే కోపం అనేది ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగరీ పాయింట్ని పట్టుకొని ఇది ఎందుకు వస్తుంది, నేను ఆలోచించినట్టు మీరు ఏదో ఆలోచిస్తారు, ఏదో అనుకుంటారు, నాకు ఎలా తెలుస్తుంది, నేనేమైనా దేవుడినా? కాదు కదా. నాకు నచ్చినట్టు నేను చేస్తాను, మీకు నచ్చింది, ఆ రెండు మ్యాచ్ అవ్వకపోయినప్పుడే కోపం అన్నది వస్తుంది. సో మనం అక్కడ దాన్ని ఎప్పుడైతే మన యొక్క బ్లాకేజ్ని ట్యూన్ చేసి, అంటే ట్యూన్ ఇన్ ద సెన్స్ దానికి సరి అయిన అవగాహన ఇవ్వడం అనమాట. దాన్ని ఛానలింగ్ కూడా అంటారు. మన యొక్క మనకి ఎమోషన్ పరంగా కావచ్చు, దుఃఖం పరంగా కావచ్చు, మెంటల్ పరంగా కావచ్చు, ఈ యొక్క వ్యవహారాలన్నింటిలో కూడాను ఈ ఎమోషన్ని మనం ఛానలైజ్ చేసినప్పుడు అది పవర్గా మారిపోతుందండి. ఎప్పుడైతే ఛానలైజ్ చేస్తే మన యొక్క ఎమోషన్స్ బ్లాకేజ్ ఏవైతే గుర్తించి మనం ఛానలైజ్ చేస్తామో అది పవర్గా మారుతుంది. అది ఛానలైజ్ చేయకుండా ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటే అది బ్లాకేజ్గా మారిపోతుందండి. ఇక్కడ అవగాహన కల్పించుకోవడం అన్నది చాలా అవసరం అన్నమాట. ఓహో, నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను, అక్కడ మనం ఎరుకను కలిగించుకొని ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఇలా అనుకున్నాను, నేను అనుకున్నట్టు వాళ్ళు ఎందుకు అలా ఇచ్చేయాలి, అలా ఏమొద్దు, నేను ఎక్స్పెక్ట్ చేయను, నేను సరిగ్గా వెళ్తాను, ఇలా మనము ఛానలైజ్ చేసుకోవాలి. ఆ ఎమోషన్తోని ఛానలైజ్ చేసుకున్నప్పుడు అది పవర్గా మారిపోద్ది. ఆ కోపము శాంతంగా మారిపోతుంది అనమాట. శాంతంగా మారిపోయి ఆ పవర్ ఎప్పుడైతే వస్తుందో మీకు ఇంకా విశ్వశక్తితోని అనుసంధానం బాగా జరుగుతుంది. ఎవరి మీద ఎలాంటి, ఆ కోపం వల్లే కదండి మీకు నాకు మధ్యన మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, మీకు నాకు మధ్యన వైరం వస్తుంది. సో అవన్నీ జరగకుండా మనము ఈ ఎరుకు ఎప్పుడైతే వస్తుందో, ఈ ఎరుకు రావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేస్తేనే వస్తుందండి. ధ్యానం లేకుండా ఈ యొక్క శక్తి మనలో ప్రవేశించకుండా ఇలాంటివి మనం చేయలేమండి. దానికి ఎంతైనా శక్తి అన్నది చాలా అవసరం. అది మన యొక్క బ్లాకేజ్ ఏదైతే ఉందో, మెంటల్ పరంగా కావచ్చు, ఎమోషనల్ పరంగా కావచ్చు, ఫిజికల్ పరంగా కావచ్చు, మూలంకి వెళ్ళి ఆ యొక్క దాన్ని పట్టుకొని అది బాగా అర్థం చేసుకొని, లేకపోతే దాని గురించి బాగా చెప్పే మాస్టర్స్తోని కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకొని చక్కగా, అది ఒక రోజులో అయ్యేది కాదు, కొన్ని రోజులు అలా చేస్తూ ఉంటే మీరు ఆ స్థితిగా మారిపోతారనమాట. ఆ దానికి ధ్యానం తోడైనప్పుడు అది ఇంకా తొందరగా ఇంకా పవర్ఫుల్గా మీరు మారిపోతారు. మీరే ఒక సింబల్ ఆఫ్ శాంతి అని మీరు అయిపోతారనమాట. కోపం ఉండదు, ఇంకా అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అందుకే మనకున్న ఏవైతే బ్లాకేజ్ ఉన్నాయో దాన్ని చక్కగా ఛానలైజ్ చేస్తే పవర్గా మారుతుంది. అది ఎలా వస్తే అలాగే ఎరుక లేకుండా మనం బిహేవ్ చేస్తూ ఉంటే అది బ్లాకేజ్గా మారిపోతుందండి. సో ఎవ్రీ సాధక ఏంటంటే దాన్ని ఛానలైజ్ చేసుకొని పవర్గా మార్చుకుంటూ తనే ఒక మంచి శక్తిగా మారిపోతాడనమాట. ఇక్కడే మనం చేయాల్సిన, మరి ధ్యాన శక్తిని దేన్ని ఉపయోగించాలి? స్వకల్యాణం విశ్వకల్యాణం అంటే అదే కదా. మీరు ఎప్పుడైతే మారుతారో ఆటోమేటిక్గా విశ్వకల్యాణం జరిగిపోతుంది. అది వెరీ ఈజీ. సో ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోతుంది. ఇవన్నీ చెయ్యాలి అంటే మీకు బాగా సహకరించేది మౌనం అండి. మీరు ఎలా అయితే ప్రతిరోజు, నేను చాలా ప్రతి క్లాస్లో నేను చెప్తూ ఉంటాను, మీరు ప్రతిరోజు 1 hour 2 hour 3 hours ఎలా అయితే ధ్యానం చేస్తున్నారో, ఎందుకంటే మనం అందరం సంసారంలో ఉన్నాము, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, మనం అన్నీ చక్కబెట్టుకోవాలి కాబట్టి, ఫుల్ మౌనం ఉండే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి, మనము ప్రతిరోజు ఎలా అయితే ధ్యానం 1 hour 2 hours 3 hours చేస్తున్నామో, అలాగే మనకి ఏ టైం మన డే 24 hours ఏ టైం అయితే మనకు అనుకూలంగా మౌనానికి ఉంటుందో 1 hour అట్లీస్ట్ 1 hour అయినా స్టార్ట్ చేయండి మౌనం. అప్పుడు ఆ మౌనంలో ఉన్నప్పుడు 1 hour 2 hours 3 hours మౌనంలో ఉన్నప్పుడు మాత్రం 1 day మౌనంలో ఉన్నా కూడాను మీరెవరు కూడాను 1 hour మౌనం ఉంటే 1 hour మౌనం చేయాలనుకున్నా, 1 hour 2 hours 3 hours మౌనం చేయాలి అనుకుంటే ఆ టైంలో ధ్యానం చేయొద్దు, మౌనంలోనే ఉండండి. మీకు ఎరుక స్థాయి పెరుగుతుంది, సెల్ఫ్ చెకింగ్ వస్తుంది, మీలోన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్నది బాగా తెలుసుకోగలుగుతారు. మీతో మీరు బాగా అనుసంధానం అవ్వగలుగుతారు, మీ లోపలికి బాగా వెళ్ళగలుగుతారనమాట. మనలో ఉండేటటువంటి అనేక మానసిక రుగ్మతలు వీటన్నింటినీ పెకిలించేది సైలెన్సేనండి. వాటి మీద ఎరుకను కలిగించి మన యొక్క సోల్ కనెక్టివిటీని ఇచ్చేది సైలెన్సే అనమాట. ఎవ్రీడే అట్లీస్ట్ మీకు ఎంత బిజీగా ఉన్నా 1 hour అయినా అట్లీస్ట్ మౌనంగా ఉండండి. అప్పుడు మీకు ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని లెవెల్లోన చాలా బ్యాలెన్స్ వస్తుందండి. అంత శక్తి మౌనంకు ఉంది.
దాన్నే యోగానంద పరమహంస గారు కూడాను చెప్పారు, భూమి మీద ఉన్న ఉత్తమమైన కర్మ ధ్యానము, అయితే ధ్యానానికి మొదటి మెట్టు మౌనము అని చెప్పారు. మౌనం లేకుండా ఆ ధ్యానంలోనికి మనము ఆ ధ్యాన స్థితిని పొందలేం. మౌనంలోనికి వెళ్తేనే శూన్యస్థితిలోనికి వెళ్ళగలుగుతాం. ఆ శూన్యస్థితిలోనికి వెళ్ళగలిగితేనే మహాసత్యాలు మనకి అవగతం అవుతాయి. ఆ సత్యాలు అవగతం అవ్వాలంటే ఖచ్చితంగా మనం సైలెన్స్ అయితేనే కదండి. ఆలోచనలతో ఉంటే మనం లోపలికి వెళ్తామా, సైలెన్స్ అయితే లోపలికి వెళ్తామా? మనము అంతర్ముఖం అయ్యేది ఎప్పుడు? సైలెన్స్గా ఉన్నప్పుడు. మనం 1 అవర్ మెడిటేషన్ అంటాం కానీ 1 అవర్ మెడిటేషన్లో ఉండం, ఆలోచనలతో చాలాసేపు ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడో మన మైండ్ సైలెన్స్ అయ్యి మనసు ఆగి కాసేపు ధ్యాన స్థితికి వెళ్ళేటప్పుడు ఆ కాసేపే మనం అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అంటాం. మరి ఆ 1 అవరు ఆ స్థితిలో ఉంటే మహా అద్భుతం కదండి. సో ఆ మహా అద్భుతాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 1 అవర్ అయినా మీరు సైలెన్స్గా ఉండాలి. ప్రతి సాధకుడు కూడాను సైలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ సైలెన్స్ ఉంటే మాత్రం, మౌనం చేయాలనుకుంటే ఆ రోజు మీరు ధ్యానం చేయొద్దు. ఆ టైంలో ఎరుకతో ఉండి సహజంగా ధ్యానం వస్తుందంటే ధ్యానంలోనికి వెళ్ళండి, పర్లేదు. కానీ మౌనంలో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం కానీ, మొబైల్ చూడడం కానీ, కంప్యూటర్లో ఇచ్చేయడం కానీ, అంటే ఇక్కడ ఏంటంటే మీకు బయట విషయాలు మళ్ళీ అదనంగా మీ లోపలికి వచ్చేవి ఏవి కూడాను ముట్టుకోవద్దండి. ఎంత మంచి పుస్తకాలు, స్పిరిచువల్ పుస్తకాలైనా మౌనంలో ఉన్నప్పుడు ఆ క్షణంలో ఏంటంటే నేను అనే పుస్తకాన్ని చదువుకునే టైం మౌనంలో ఉండడం అంటే. నేను అన్నది మనల్ని మనం పలకరించుకోవడమే మౌనం. మనల్ని అంటే మిమ్మల్ని ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారు, దాంతో కమ్యూనికేట్ అవ్వాలన్నా, దాంతో ఆ కాన్షియస్నెస్ని కనెక్ట్ అవ్వాలన్నా ఖచ్చితంగా సైలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో చెప్పండి. ఆహా, మీరు మౌనం 1 అవరు అంటే మాత్రం ఖచ్చితంగా ఇంక మాట్లాడడానికి ఏం లేదండి. మీరు ఇంట్లో వాళ్ళకి నేను గంట మౌనం ఉంటాను, లేకపోతే 2 గంటలు ఉంటాను, నాతో ఎవరు మాట్లాడొద్దు. మీరు మొబైల్ కూడాను ఫ్లైట్ మోడ్లో పెట్టడమా, స్విచ్ ఆఫ్ చేయడమా, లేకపోతే సైలెంట్లో పెట్టేసేయండి. ఆ తర్వాత మాట్లాడండి, పర్వాలేదు. అందుకే అందరికి అది కుదరకపోవచ్చు. నేను 3 ఇయర్స్ ఉన్నానండి. 3 ఇయర్స్ ఉన్నాను. మధ్య మధ్యలోనే ఎప్పుడు పడితే మౌనంలో ఉంటూ ఉంటాను. మౌనం బుక్ రాసాము, మౌనం ఆడియో ఉంది. మీకు మౌనం లీల అనేసి కానీ, శ్వాస లీల అని కానీ యూట్యూబ్లో కొడితే వస్తాయి. లేదండి, రీసెర్చ్ చేశానండి మౌనం పైన. రీసెర్చ్ చేసి బుక్ రాయడం అన్నీ. నాకైతే ఐఎమ్ సో బ్లెస్డ్, నాకు అవకాశం రాలేదు. ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి నాకు ఆ ఇబ్బందులు రాలేదు. నాకు యూనివర్స్ అండ్ ఇంట్లో వాళ్ళు అందరూ సహకరించారు. నేను అందుకే చెప్తున్నాను, అందరికీ అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. అట్లీస్ట్ 1 అవర్ నుంచి 1 అవర్ 3 మీ ఇష్టం. ఇంకా అట్లీస్ట్ 1 అవర్ అయినా ఉండే ప్రయత్నం చేయండి. ఆ టైంలో పుస్తకం చదవద్దు, మొబైల్స్ చూడొద్దు. మొబైల్స్ చూస్తే ఇంకేం సైలెన్స్, ఇంకో దాంతో అనుసంధానం అయి ఉన్నారు కదా, ఇంకో దేంతో ఒక అనుసంధానం కాదు. మౌనము అంటే మీతో మీరు కమ్యూనికేట్. మనం అన్నిటితోని కనెక్టివిటీలో ఉన్నాం, మనకు మనమే డిస్కనెక్ట్ అయ్యాం. ఆ డిస్కనెక్ట్ని కనెక్ట్ చేసుకోవడమే ఈ ధ్యానం కావచ్చు, మౌనము, ఇవన్నీ కూడాను. మౌనము అన్నది మనల్ని మనం కనెక్ట్ చేసేది ఎవరితో? మన యొక్క మనలో ఉన్న భగవంతుడు అంటారా, సోల్ అంటారా, ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు దానికి. దాంతో డిస్కనెక్ట్ అయ్యాం కాబట్టి మన కనెక్టివిటీలోనికి రావడం, సత్యంలోనికి. అంతే. ఇప్పుడు ఏం లేదండి, మౌనం అంటే ఇప్పుడు చాలాసార్లు ఇక్కడ మౌనం క్లాసులు అయ్యాయి కాబట్టి చాలామందికి తెలుసు. మనం జనరల్గా మాటలతోని మన ఎదుటి వాళ్ళని పలకరిస్తాము, మౌనంతోని మనల్ని మనం పలకరించుకుంటాం. బయట వాళ్ళకి మనం అంటాం బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతా హ్యాపీయా, పిల్లలు బాగున్నారా, అవన్నీ అడుగుతాం. సైలెన్స్లోన మనకి మనం ఎప్పుడైనా అడుక్కున్నామా? అందరిని అడుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏడుపు వస్తుంది, దుఃఖం అప్పుడప్పుడు వస్తుంది, కోపం వస్తుంది, అవన్నీ ఎప్పుడైనా అడుక్కున్నావా? ఎందుకురా నీకు కోపం వస్తుంది, ఏ విషయంలో వస్తుందిరా అని మనకి మనం అడుక్కున్నావా అండి? అది నువ్వు ఏ రోజైతే మనం అడగడం స్టార్ట్ చేస్తామో, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఛానలైజ్ చేస్తామండి. ఆ ఛానలైజ్ చేసినప్పుడు అది మనకు అవసరం లేదు. ఒక ఆత్మ యొక్క స్వరూపం కోపం కాదు కదా, శాంతం, ఆ దైవీ గుణాలు.
అవి మనకి ఆటోమేటిక్గా ఇది రిమూవ్ అయ్యి ఇప్పుడు ప్రకృతిలోని ప్రకృతి వికృతి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, ఆపోజిట్ వర్డ్స్. ఆ వికృతులన్నీ పోయి ప్రకృతిలో ఉండే గుణాలన్నీ మనలోకి వస్తాయి అనమాట. ప్లస్ అంటే మైనస్లన్నీ పోయి మనం ఆధ్యాత్మికంగా, బుద్ధుని యొక్క సూత్రంలో కూడా ఉంది, నెగిటివ్ ఆలోచనలు మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్ పరంగా మనలోన ఎంత ఏవైతే నెగిటివ్ థాట్స్ ఇవన్నీ రిమూవ్ చేసుకుంటామో, ఎంతగా పాజిటివ్తో ఉంటామో అంతగా మనం శూన్యస్థితిలోనికి వెళ్ళగలుగుతామండి. నీ యొక్క నీవు అలా చేసుకున్నట్టు అయితే నెగిటివ్ థాట్స్నన్నీ రిమూవ్ చేసుకొని ఎంత పాజిటివ్గా నువ్వు ఉన్నావా అంటే మీకు అంత ధ్యానం మీకు సిద్ధించిందని అర్థం. మీరు ఆ బుద్ధత్వ సాధనలో ఉన్నారని అర్థం. మీకు ఆ స్థితి పొందడానికి కొంచెం అర్హత పొందారని అర్థం అండి. మీకు ధ్యానం చేస్తూ ఉంటే మీలోనే ఇలాంటివన్నీ సరికాని ఆలోచనలు, ఆ దుఃఖానికి సంబంధించినవి కావచ్చు, ఆ కోపానికి, అరిషడ్ వర్గాలకి, నెగిటివ్ ఆలోచనలు, ఈ నెగిటివ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడాను మీలో నుంచి దూరం అవుతున్నాయి అంటే అవి దూరం చేసుకొని ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏవైతే మీకు అవసరమో దానివైపు మీరు దానికి సంబంధించినటువంటి ఆ విధంగా ఉండేటటువంటి గుణాలు కావచ్చు, ఆచరణలు ఇవన్నీ ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో మీకు ధ్యానం సిద్ధిస్తుంది అని అర్థం, బుద్ధత్వ స్థితిలోనికి వచ్చారని అర్థం. అలాగే అందరితోని ప్రేమ భావంతో ఉండడం కావచ్చు, సజ్జన సాంగత్యం మీరు ఎంతైతే చేస్తూ ఉంటారో మీకు అంత ధ్యానం సిద్ధించిందన్న అర్థం. మీరు బుద్ధత్వానికి అంతా మీలో బుద్ధత్వం అంత ప్రవేశించిందని అర్థం. అందరితోని ప్రేమగా ఉంటూ, మసులుకుంటూ, అందరితోని సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఎంతగా మీరు వెళ్తూ ఉంటారో మీలో ధ్యానం అంత బాగా మీకు లోపలికి ఆ శక్తి వెళ్ళింది కాబట్టి నేను ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా మెడిటేషన్లోని క్లాస్కి వెళ్ళేటప్పుడు నేను మన ప్రయాణం ఎంత దూరం వచ్చింది, మీ సాధన ఎంతవరకు వచ్చింది అని అడుగుతానా లేదా మేడం? ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్ వేస్తాను. అవునా కాదండి? మనం ఒక ఊరు వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళాము అన్నది మనం మధ్యలో చూసుకుంటామా లేదా? మరి ఈ యొక్క సాధనలో మనం ఎంత దూరం వచ్చామో చూసుకోవాలి కదండి. ఎంత దూరం వచ్చాము, ఎంత దూరం ఉంది, ఒకవేళ దూరం ఉందంటే ఏం చేయాలి, ఒకవేళ దగ్గరికి అయ్యాము అంటే ఇంకెంత ఇది అవ్వాలి. ఎన్లైట్మెంట్ అంటేనే కళ్ళు మూసి తెరిచినలోనే ఎన్లైట్మెంట్ అవుతాం. మరి ఆ కళ్ళు మూసి తెరిచినలోనే ఎన్లైట్మెంట్ అవ్వడానికి మరి ఇంత పెద్ద ల్యాగ్ వస్తుంది అంటే మనలోన ఏవి ఇంకా తీసేయాలి, ఇంకేవి అడాప్ట్ చేసుకోవాలి అన్నది బుద్ధత్వ సాధనలో చెప్పబడింది అనమాట. ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకునేవన్నీ కూడాను ఏవైతే రిమూవ్ చేసుకుంటే మనము ఈ ధ్యానం నీకు ఆ ధ్యాన శక్తి నీకు పట్టిందని అర్థం. ఆ బుద్ధత్వ సాధన, బుద్ధత్వ స్థితి మీలోనికి ప్రవేశించిందని అర్థం అనమాట. ఇవన్నీ కూడా అలా మీరు ఉన్నారు అంటే మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే మీరు సరైన సాధన చేస్తున్నట్టు, ఆ స్థితికి ఇంకా చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. పరిపూర్ణమైనటువంటి బుద్ధత్వం మనకి ఎప్పుడు కూడానండి మెంటల్గా అంటే ఎమోషనల్ బాడీతో ఉన్న, మెంటల్ బాడీతో ఉన్న మనము ఆ యొక్క ధ్యాన స్థితి కానీ ధ్యానం కానీ మనకి సిద్ధించదండి. మనం ఎప్పుడైతే ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉంటామో అదే అసలైనటువంటి ఆఖరి చెప్తారనమాట. మీరు ఎంత ఆనందంగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారో అంతగా మీరు శూన్యస్థితిలోనికి వెళ్ళగలుగుతారు. అంటే అవన్నీ తర్వాత బాడీస్కి సంబంధించింది కదండి. మీరు ఎమోషనల్గా, మెంటల్గా వీటిగా ఉన్నారు అంటే ఈ ఫిజికల్ బాడీ, ఈ ఎమోషనల్ బాడీస్తో ఇక్కడే వెళ్తారు. మీ యొక్క సాధన లోతుల్లోనికి వెళ్ళదు. ఆ లోతుల్లోనికి ఎప్పుడైతే వెళ్ళదో మీరు శూన్యంలోనికి వెళ్ళలేరు, ఇక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇక్కడే ఆగిపోయినప్పుడు శూన్యంలోనికి వెళ్ళలేకపోతారు. శూన్యంలోనికి వెళ్ళలేరు అంటే అక్కడున్న మహామహా పరిసత్యాలు మీకు అవగతం అవ్వవు. మహామహా పరిసత్యాలు మీకు అవగతం అయినప్పుడే, మీకు అవన్నీ తెలిసినప్పుడే మీరు పరిపూర్ణమైనటువంటి బుద్ధత్వ స్థితిని పొందుతూ, ఆ జ్ఞానం పొందినప్పుడు, ఆ విజ్ఞానం పొందినప్పుడు మీరు ఆ విధమైనటువంటి ఆచార వ్యవహారాలను చేస్తూ అందరినీ కలుపుకుంటూ, యూనిటీగా కలుపుకుంటూ, ఏకత్వంతో ఉంటూ మనము పరిపూర్ణమైనటువంటి స్థితికి వస్తామనేసి బుద్ధ యొక్క టీచింగ్స్ అన్నమాట. ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా, ఇవన్నీ సెల్ఫ్ చెకింగ్స్ అనమాట. ప్రతి ఒక్క సాధకుడు చేయవలసిందే, అంతే కదండి. బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ఈరోజు గంట చేసాం, నిన్న 2 గంటలు చేసాం, 3 గంటలు, అది కాదు. నువ్వు చేస్తున్నావు కరెక్టే, దానివల్ల నీలో ఏ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఆ శక్తిని ఏ విధంగా వాడుతున్నావు,
ఆ వాడడంలోన నువ్వు నీ వరకు వాడుతున్నావా, నీ 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 ట్రాన్స్ఫర్మేషన్కి, నీ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడవుతుందో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు మీరు వన్నెస్లోకి వస్తారు. ఆ ఆత్మతత్వంతో మీరు ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడు ఆ ఆత్మతత్వంతో, ఇందాక మనం చెప్పాం, ఆత్మతత్వంతో మీరు సేవ చేసినప్పుడు అవతల వ్యక్తులందరినీ మనం పరమాత్మ స్వరూపులుగా ట్రీట్ చేస్తాం. ఆ పరమాత్మ స్వరూపులుగా మనమే సేవ చేస్తూ ఉంటే మనమే పరమాత్మగా మారిపోతాం. అక్కడ ఉన్నటువంటి ఇది ఎందుకు అంటే మన పత్రి సారే చెప్పారు. ఏంటి అంటే ఎప్పుడు కూడా మనసుకి బుద్ధికి మధ్య ధ్యానం కావాలంట. మనసుకి బుద్ధికి మధ్య ధ్యానం కావాలి, బుద్ధికి ఆత్మకి మధ్య జ్ఞానం కావాలి. అర్థమైందండి? బుద్ధికి ఆత్మకి మధ్య జ్ఞానం కావాలి అంటే మీరు మానసిక స్థితి నుంచి బుద్ధి స్థితిలోనికి వెళ్ళాలి అంటే ధ్యానం చేయాలండి. బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితిలోనికి మీరు వెళ్ళాలి అంటే జ్ఞానం కావాలి. ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి వెళ్ళాలంటే సేవ కావాలి. ఇది మన పత్రి సారే చెప్పారు, నేను చెప్పింది కాదు. ఇది చేసినప్పుడే మీరు కరెక్ట్గా వెళ్తున్నారని అర్థం. మనం మనస్థాయిలో ఉన్నప్పుడు ధ్యానం చేస్తేనే మనకు అప్పుడు బుద్ధి వికసించడం జరుగుతుంది. అప్పుడు సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలు, సరైన నడవడిక అవన్నీ సరైనవి ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే సరైనది ఉందో దానికి మరింత సరైనదిగా మరింత హై లెవెల్లోనికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసేది జ్ఞానం. ఈ బుద్ధికి జ్ఞానం ఎప్పుడైతే తోడవుతుందో ఆత్మతత్వంలోనికి ప్రవేశిస్తాం అన్నమాట. ఈ ఆత్మతత్వంలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ ఆత్మతత్వం, నేనే ఆత్మని కాదు, అందరూ కదండి, నేను ఒక్కదాన్నే మనిషినా ఇక్కడ అందరూ మనుషులే కదా, అంటే నేను ఆత్మ పదార్థం అయితే వీళ్ళు కూడాను అదే స్వరూపము అనేసి ఆ తత్వంతో ఎప్పుడైతే మనం చేస్తామో పరమాత్మ స్వరూపులుగా మారిపోతాం అనమాట. అందుకే పత్రి సారు ఈ 3 చెప్పారు. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పత్రి సార్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు, గట్టిగా ఎంత గట్టి కొడతారో మీ ఇష్టం, గట్టిగా ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటామో అంత బాగా మనకి మెడిటేషన్ సెట్ అవుతుందండి. మీరు ఎంత ఆనందంగా సంతోషంగా, ఈ దుఃఖం యొక్క కారణాలు ఎందుకు వస్తున్నాయి, ఇందాక మనం చెప్పాం కదా, ఛానలైజ్ చేయడం, ఈ దుఃఖం ఎందుకు వస్తుంది నాకు అని మనం ఎప్పుడైతే లోపలికి వెళ్ళి పలానా విషయంలో మనకు దుఃఖం వస్తుంది, ఆ దుఃఖం సరైనదా సరికానిదా, దుఃఖం ఎప్పుడు సరైనది కాదు, అది నాకు అవసరం లేదు, నేను ఈ యొక్క పర్పస్, అప్పుడు మనకేం కావాలి, జ్ఞానం కావాలి. శరీర స్థాయిలో ఉన్నప్పుడే మనకి దుఃఖం వస్తుంది, మనసు శరీర స్థాయిలో ఉన్నప్పుడే. అప్పుడు మనకి ఎప్పుడైతే జ్ఞానం తోడవుతుందో అప్పుడు మనకి అందులో నుంచి బయటికి రాబడతాం. ఆ జ్ఞానం తోడైతేనే ఛానలైజ్ చేస్తాం. ఆ ఛానలైజ్ ఎప్పుడైతే చేస్తాం పవర్గా మారుతాం. ఆ పవర్గా మారినప్పుడు దుఃఖం నుంచి బయటికి రావడమే, ఆ ప్రజ్ఞ మనకి తెలిసి ఉండాలన్నమాట. మీకు ఆ దుఃఖాన్ని యొక్క కారణము అది అవసరం లేదు, నేను దుఃఖం అనుభవించడానికి కాదు, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, జ్ఞాన స్వరూపాన్ని, నా స్వరూపం ఆనంద స్వరూపం, జ్యోతి స్వరూపం, జ్ఞానస్వరూపం అని ఎప్పుడైతే మనం తెలుసుకొని బయటపడతామో నువ్వు సరైన ధ్యానం చేస్తున్నట్టు, నీలోనే ఆ బుద్ధత్వ స్థితి వచ్చినట్టు అని అర్థం అండి. మీరు దుఃఖంతోని, బాధతోని, ఎప్పుడైతే విచారంతోని, వీటితోని మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారో మీరు లోతైన ధ్యానంలోనికి వెళ్ళడం జరగదు. లోతైన ధ్యానంలోనికి మీరు ఎప్పుడైతే వెళ్ళరో ఆ బుద్ధత్వ స్థితి కూడా మనకి రాదనమాట. మీరు ఆనందంగా సంతోషంగా ఎప్పుడూ ఉండాలి. ఉన్నప్పుడే మన యొక్క తీసుకున్నటువంటి ఎనర్జీ కూడాను లీకేజ్ అవ్వదు. తర్వాత మనం ఎదుగుతూ మనం కూడాను ఆ ఎదిగిన ఆ యొక్క శక్తితో మనం కూడాను యూనివర్సల్ వర్క్లు కూడా చేయగలుగుతాం అనమాట. అర్థమైందండి? లాస్ట్ది ఏంటంటే మీరు ఎంత స్వేచ్ఛా బాడీతో, బ్లిస్ఫుల్ బాడీతో, ఈ ఆనందమయ బాడీతో, జాయ్ఫుల్ బాడీతో మీరు ఉంటారో అంతగా మీరు శూన్యంలోనికి వెళ్ళగలుగుతారండి. మీకు శూన్యంలో ఏ బాడీస్తో వెళ్తారు అంటే అవి ఈ ఆనందమయ శరీరము, బ్లిస్ఫుల్ శరీరం, జాయ్ఫుల్ శరీరం, బ్లిస్ఫుల్ బాడీ, జాయ్ఫుల్ బాడీ, స్వేచ్ఛ బాడీస్. ఇవి ఎప్పుడైతే స్వేచ్ఛ అంటే మనము ఏదైనా ఒక ఎమోషన్స్తో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు, ఒక విషయానికి కావచ్చు, ఎమోషనల్గా ఎప్పుడైతే మనం కనెక్ట్ అయిపోయి ఉంటామో అసలైనటువంటి స్వేచ్ఛను కోల్పోవడం అదేనండి. మనకు స్వేచ్ఛ లేనట్టే. ఇప్పుడు నేను ఒక కోపానికి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు,
లేకపోతే ఏదో నా విషయానికి కావచ్చు, నేను అక్కడే ఇరుక్కుపోయి దాని నుంచి బయటకు రాలేదు అంటే నాకు స్వేచ్ఛ బాడీ రాలేదని అర్థం. స్వేచ్ఛ బాడీ రాలేకపోయినప్పుడు నేను ఎలా విహరించగలను శూన్యంలో? వెళ్ళడం జరగదు కదా. ఇప్పుడు మనం అంటూ ఉంటాం చాలామందికి మంచి మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, చాలా నాలెడ్జ్, ఇది చూసాం అది చూసాం అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఈ బాడీస్తో శూన్యంలోనికి వెళ్తారండి. ఈ ఫిజికల్ బాడీతో వెళ్ళలేం కదా. ఏ బాడీస్తో వెళ్తాము? ఆనందమయ శరీరంతో, జాయ్ఫుల్ శరీరంతో, ఈ స్వేచ్ఛ శరీరంతో. ఇక్కడ మీరు ఏదో ఎమోషనల్గా ఎక్కడో ఇరుక్కుపోతే ఎప్పుడు మీ మైండ్ ఇక్కడే లాగుతుంటుంది, ఇక్కడే మీ ఎనర్జీస్ వేస్ట్ అవుతూ ఉంటాయి. మరి మీరు శూన్యంలోనికి ఎలా మీరు ప్రవేశించగలరు? వెళ్ళారు కదా. ఇక్కడ వీటి గురించి ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరితోనో ఒక వ్యక్తితోని ఘర్షణ ఉంది, వాళ్ళతో నేను సరిగ్గా లేను, ఆ ఎమోషన్ నన్ను లాగుతూ ఉంటుందా లేదా, గుర్తొస్తుందా లేదా మనకి? సో అది కాకుండా దాన్ని పక్కన పెట్టేసి మనము అది సరైనది కాదు, అవసరం లేదు, మనము దేనికోసం వచ్చాం, మన పర్పస్ ఏంటి అనే క్లారిటీ ఉన్నప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేస్తాం. నా స్వరూపం ఏంటి, నేను చేయాల్సింది ఏంటి అన్న ఎరుక. మన సాధన దేనికోసం? సాధన అన్నది మార్పు కోసమే కదండి చేసేది. ఆ చేసిన సాధన పెరిగే కొలది ఆ పూర్ణమైనటువంటి జ్ఞానము స్థితి ఎప్పుడైతే వస్తుందో అదే ఎన్లైట్మెంట్ అంటారు. ఇంకా మీరు ఈ యొక్క జనన మరణాల నుంచి బయటపడినట్టు పూర్ణమైనటువంటి ఆ బుద్ధుళ్ళుగా మారినట్టు అని అర్థం. సో మీరు ఎంతగా ఈ మహాశూన్యంలోకి వెళ్తున్నారు అంటే మీరు అంత ఆనందంగా, అంత స్వేచ్ఛగా, అంత సంతోషంగా ఉన్నారని అర్థం. మీరు ఆ మహాశూన్యంలోనికి మీరు వెళ్ళలేకపోతున్నారు అంటే మీకు మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా సమ్ అటాచ్మెంట్లోన కొంచెం అజ్ఞానంలోనే ఇరుక్కుపోయారని అర్థం అండి. సో అది ఇక్కడ మనం వేసుకోవచ్చు. వాళ్ళు అమ్మో నిన్నే వచ్చింది 1 year కూడా రాదు, వాళ్ళకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందో, నేను 20 ఏళ్ళు అయ్యాను, 10 ఏళ్ళు అయ్యాను, నాకు రావటం లేదు అంటే అక్కడ ఉన్న కారణం అది. అర్థమైందండి? వాళ్ళు ఎమోషనల్ నుంచి ఇంకా హై లెవెల్లోనికి వెళ్ళారని అర్థం. అంటే స్పిరిచువల్ బాడీస్లోనికి వెళ్ళారని అర్థం. మన సాధన స్పిరిచువల్ బాడీ నుంచి ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళిందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ప్రతి సాధకుడికి అవసరం అండి. అది ఆ సాధన ఊరికే బ్లైండ్గా వెళ్ళకూడదు కదండి. మనకే విసుగొస్తుంది, అరే రోజు చేస్తున్నాము, నేను ఎక్కడి వరకు వచ్చాను నాకే తెలియదు. ఇప్పుడు వైజాగ్ నుంచి నేను వచ్చాను, ఇక్కడికి వచ్చానంటే నేను ఎంత దూరం వచ్చాను, ఇంకెంత దూరం ఉంది అని తెలుసుకోవాలా లేదా? ఒక 1 hour జర్నీ అయింది, వైజాగ్ నుంచి ఇక్కడికి రావాలంటే 4 hours, ఎంత దూరం, ఇంకొక 1 hourలో రీచ్ అయిపోతాను. ఇవన్నీ మనకు క్లారిటీ ఉన్నప్పుడు మనకు అది విసుగనిపించదు. క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా ఉత్సాహం ఉంటుంది, అవునా కాదా? ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఒక్కొక్కప్పుడు విసుగొస్తుంది, ఇంకెంతసేపు ధ్యానం చేస్తాం, ఏం మార్పు. ఒక్కొక్కసారి మనమే క్లారిటీ లేనప్పుడు అలాంటి డైలాగులు కొట్టేస్తూ ఉంటాం, ఇంకెంతవరకు వచ్చిన సాధన, ఇంకే రోజు ధ్యానం చేస్తున్నాం, ఏమీ లేదండి అలాగే ఉన్నామండి అంటే నీకు ఇంకా సరైంది లోపలికి వెళ్ళలేదు. నువ్వు కొన్ని తీసేసుకుంటేనే మిగతావి మనకి అడాప్ట్ అవుతాయి. అదే ఎందుకు మరి అక్కడ ఆగిపోతున్నాము అంటే ఈ క్లారిటీలు తెలిసినప్పుడు ఓకే నేను ఎమోషనల్గా ఇక్కడ ఇరుక్కుపోయాను, సో దీన్ని నేను సరి చేసుకోవాలి. అది ఎప్పుడైతే మీరు సరి చేసుకుంటారో ఇంకాస్త లోతైన ధ్యానం లోనికి వెళ్ళడం జరుగుతుంది, ఇంకాస్త విశ్వశక్తితో అనుసంధానం అవుతాము, ఇంకాస్త మనము ఎన్లైట్మెంట్కి, బుద్ధత్వ స్థితి పొందడానికి అర్హతని పొందుతాం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇవి అవే అనమాట. సో మనం దాన్ని క్లారిటీగా, ఇవన్నింటికి సహకరించేదండి మౌనమేనండి. మౌనము అన్నది ఆధ్యాత్మిక సాధకుడికి ఒక ఆప్తమిత్రుడు లాంటి వాడు అనమాట. మౌనంతో చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన హైవే రోడ్డు మీద ప్రయాణం లాంటిది. అర్థమైందండి? మౌనం వితౌట్ సైలెన్స్తో చేసే సాధన గతుకుల రోడ్ల మీద ప్రయాణం లాంటిది. ఎందుకు అంటే మౌనం వల్ల మీ యొక్క ఎనర్జీస్ లీకేజ్ అవ్వవు, మీకు ఎరుక పెరుగుతుంది, మీలో ప్లస్లేంటి మైనస్లేంటి తెలుస్తాయి, మీ యొక్క సాధన ఇంకా బాగా పెరుగుతుంది, సెల్ఫ్ చెకింగ్ పెరుగుతుంది, సత్యానికి కనెక్ట్ అవుతారు. అర్థమైంది? రమణులు అడిగినటువంటి నీవెవరు అన్న క్వశ్చన్కి సమాధానం దొరుకుతుంది. ఇవన్నీ సైలెన్సే పెద్ద గురువు అండి. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం అవుతుంది, సైలెన్స్ దగ్గర కూర్చుంటే జ్ఞానం అన్నది మనకి బాగా కనెక్టివిటీ వస్తుందండి. ఆ వచ్చిన దాన్ని నిలబెట్టుకోగలుగుతాం. బ్యాలెన్స్ వచ్చేది మౌనంలోనేనండి. అంటారు కదండి, ఊరుకున్న వాళ్ళతోనే ఊరంతా చాలలేరు అనేసి. సైలెన్స్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి చాలా పవర్ కూడా వస్తుంది, మన మాటకి పవర్ వస్తుంది, మనకి పవర్ వస్తుంది. పవర్ ఇన్ ద సెన్స్ మనకి రెస్పెక్ట్ బాగా పెరుగుతుంది. సైలెన్స్ అన్నది చాలా పెద్ద ఆభరణం అండి.
అదే. ఉమ్. అలా వాళ్ళు చేయొచ్చు అంటే మనం సరైన సమాధానం చెప్పి ఊరుకోవాలి. నేను అన్నాను కదండి, సరైన మౌనము అంటే మన సాధన కోసం చెప్తున్నానండి. మళ్ళీ ఫిజికల్ వరల్డ్లోకి వచ్చేటప్పుడు అది అవసరం అన్నప్పుడు మాట్లాడాలి. మాట్లాడకపోతే మనకి అక్కడ ఇదైపోతుంది. సరైన విధంగా మనము అప్పుడు సైలెన్స్ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తికి ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, దేనికోసం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అన్న ఎరుక కూడాను పెరుగుతుందండి. అప్పుడు మాట మంత్రంగా మారిపోతుంది. అర్థమైందండి? అప్పుడు ఎలాంటి వాళ్ళు కూడాను ఆ యొక్క శక్తి దానికి వస్తుందన్నమాట. ఇన్నర్గా అవుటర్గా కూడా చెప్పాలి. మీకు సైలెన్స్గా ఉన్నప్పుడే ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి. అవును, ఎదుటి వ్యక్తులతోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ థాట్ మనం పెట్టుకుని ఉండొద్దు ఇంకా. అవును, అవును, రియాక్ట్ అయ్యేవాళ్ళు. అవును, అది కానప్పుడు వాడు మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళతో మాటలు పడడం వేస్ట్ అండి. అది ఆ పక్కకు వచ్చిడమే ఇంకా వాడికి అర్థం కానప్పుడు. ఇప్పుడు నాకు తెలుగు వస్తుంది, మీకు హిందీ వస్తుంది, నేను ఏం చెప్తే ఎంత బ్రహ్మజ్ఞానం చెప్పినా మీకు అర్థం కాదు. ఒక మూర్ఖుడికి మీరు ఎంత చెప్పండి వాడికి అర్థం కాదు. కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు గొప్పవాడివయ్యా అనేసి దండం పెట్టి వచ్చేసేయండి. నీలాంటి గొప్పవాళ్ళు పరిచయం అవడం నాకు చాలా అదృష్టం, నీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పేసి దండం పెట్టేస్తే వాడి ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. యా 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 అవతల మూర్ఖుడికి దండం పెట్టడమే గొప్ప ఆయుధం అండి. మీరు గొప్ప మహానుభావులు, నాకు చాలా మీ వల్ల నాలో సహనం పెరిగింది, సహనం ఉందని నాకు తెలిసింది, ఆ బ్యాలెన్సింగ్ తెలిసింది అని చెప్పేసి మీరు నా గురువు అని చెప్పేసి దండం పెట్టేసేయాలండి. అప్పుడు ఆ మూర్ఖుడిలో ఉండేటటువంటి ఈగో కాస్త కామ్ డౌన్ అవుతుంది, మన మీద రియాక్షన్ తగ్గుద్ది. సో మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం, ఇంకా అక్కడితో అది ఆగిపోతుందండి. అవును, యా పొగడ్తలకి పడినోడు ఎవడు లేడండి. అవును, అంటే ఇక్కడ మీ యొక్క ధ్యాన శక్తి ప్రజ్ఞగా మారిందండి. ప్రజ్ఞగా మారాలి ప్రతి ఒక్క ధ్యాని. ఆ జ్ఞానం పెరుగుతున్నప్పుడు ఆ ప్రజ్ఞతత్వం అన్నది పెరుగుతుందనమాట. ఎప్పుడైతే మనకి ప్రజ్ఞ పెరుగుతుందో ఎవరితోని ఎలాంటి విభేదాలు రావు. ఎలాంటి వ్యక్తులతో కానీ, ఎలాంటి సోర్సెస్తో కానీ, ఎలాంటి సోల్స్తో కానీ, ఎనర్జీస్తో కానీ, దేనితోని అదే ఆ ఒక బుద్ధుడికి ఉండే క్వాలిటీస్ అనమాట. ఎలాంటి పరిస్థితులతో కానీ, వ్యక్తులతో కానీ, ఆ సోల్స్తో కానీ, ఎనర్జీస్తో కానీ, పరిసరాలతో కానీ ఎలాంటి విభేదాలు ఉండవన్నమాట. మనం వాటిని అడాప్ట్ చేసేసుకుంటాం, అడ్జస్ట్ అయిపోతాం అనమాట. ఓహో మీలో ఇది ఉంది కాబట్టి మీకు ఇది ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం కాదు. అది అర్థం కానప్పుడు దండం పెట్టి నువ్వు గొప్పవాడివయ్యా అని అనేటప్పటికి కొంచెం చల్లబడుతుంది. ఆ చల్లబడినప్పుడు మన పని మనం చూసుకోవడమే ఇంకా సిచ్యువేషన్గా. దాన్నే ప్రజ్ఞ అంటారు. ఆ ప్రజ్ఞగా వ్యవహరించాలి. సో మనం అలాగా మన ఎమోషన్స్ అన్నింటినీ ఆ విధంగా కంట్రోల్ మన ఎమోషన్స్ ఏవి కంట్రోల్ చేయడానికి లేదు. అవగాహన కలిగించుకొని దాని నుంచి బయటికి రావాలి. కంట్రోల్ చేస్తున్నాము అంటే అది ఇప్పుడు 10% ఉన్నది కంట్రోల్ చేస్తుంటే 100%లోకి వెళ్ళి అదో బేబస్ అని క్రియేట్ చేస్తుంది. కాబట్టి
అది చేయడానికి లేదనమాట. సో మనలో సాధన చేస్తున్నప్పుడు క్లారిటీ వచ్చింది కదండి. మనం సాధన చేస్తూ ఉంటే మనం బుద్ధులుగా అయ్యామా లేదా, ధ్యానం మనకి స్థిరమైందా లేదా, స్థిరమైతే నువ్వు దాన్ని ఎలా వాడుతున్నావు, దేనికి వాడుతున్నావు అన్న ఎరుక మనలో రావాలి. మనం ఆనందమయ బాడీతో స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఉన్నాము అంటే నీకు ధ్యానం సిద్ధించింది అని అర్థం. అలాగే ఆ బాడీస్తోనే మనము ఆ మహాశూన్యంలోనికి వెళ్ళగలుగుతామండి. ఏ బాడీలతో, ఈ బాడీ ఉంటేనే వెళ్ళగలుగుతాం. మెంటల్గా ఫిజికల్గా ఎమోషనల్గా ఇక్కడ సఫర్ అవుతుంటే ఆ లోపలికి మనం వెళ్ళాం. మనం ఎందుకు వెళ్ళడం లేదంటే ఇవి మనకి అడ్డుగా ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనకి దీని మీద ఒక అవగాహన వచ్చి క్లారిటీ వచ్చి వాటిని మనము రిమూవ్ చేసుకుంటామో అప్పుడు మనము ఆ బాడీస్తో కమ్యూనికేట్ అయ్యి కనెక్ట్ అయ్యి మనము ఆ బాడీస్తోని ఆ మహాశూన్యంలోనికి వెళ్ళగలుగుతాము. మహా పరిసత్యాలు మనకు అవగతం అవుతాయి. అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు పరిపూర్ణమైనటువంటి బుద్ధత్వ స్థితి మనకు వస్తుంది. అప్పుడు అందరూ కూడాను బుద్ధుళ్ళుగా మారిపోతారు అనమాట. దీని వెనకున్నది అది. ఓకేనా? మరి కాసేపు మనం అందరం ధ్యానం చేద్దామా? టైం క్లారిటీ వచ్చింది కదండి. ఏమైనా డౌట్ ఉందా? 11:40 కదా, ఒక హాఫ్ అన్ అవర్. ఏంటి సార్? అలా అలా ఎందుకు, పాజిటివ్గా మాట్లాడాలి కదండి. అప్పుడు మీరు సాధన ఇంకా బాగా పెంచుకోవాలండి. మనం ఇంకా మారడం లేదు అంటే మీరు ఎక్కువగా దేంతో ఉంటారో అవే మనకి దర్శనాలు అవుతూ ఉంటాయండి. మీరు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా భౌతిక వ్యవహారాలు తగ్గిపోతాయండి. భౌతికమైనటువంటి ఎమోషన్స్ కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఫిజికల్ లెవెల్లో ఏ లెవెల్లో ఉన్నా కూడాను మీ సాధన పెరుగుతుంది అనేటప్పుడు మీ యొక్క దృష్టికోణం కావచ్చు, మీలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ ఇవన్నీ కూడాను నార్మల్గానే మన నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ విశ్వశక్తి మనకి లోపలికి వరించింది అంటే ఆటోమేటిక్గా చెత్తంతా బయటికి వెళ్ళిపోద్దండి. అది ఉండనివ్వదు. ఇక్కడ మనం చేయాల్సింది ఇప్పుడు మీకు చాలా వివరంగా క్లారిటీగా చెప్పాను. ఇది ఎప్పుడైతే మనకు ధ్యానం ఇంకా బాగా చేయాలి, మీకు ఇంకా బాగా సెట్ అవ్వలేదు, మీ లోపలికి ఆ ధ్యాన శక్తి వరించలేదు. మనం ఎప్పుడు కూడాను ధ్యాన శక్తి మనకి వరించిందా లేదా అనేది కావాలండి. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న ఆఖరి చివరి ఆధ్యాత్మిక సాధన ఏదైనా ఉంది అంటే అది కేవలం మనసుని శూన్యం చేయటం, విశ్వశక్తితో అనుసంధానం అవ్వడమే అసలైన చివరి ఆధ్యాత్మిక సాధన. అదే ధ్యానం. మిగతావన్నీ ఎల్కేజీ యూకేజీ లెవెల్స్ అనమాట. మీరు ఎప్పుడైతే ఈ ధ్యానంలోనికి వచ్చారంటే మనిషిని ఆఖరి చివరి ఆధ్యాత్మిక సాధనలోనికి వచ్చారని అర్థం అండి. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా అయిపోతారు. మీ సాధన పెంచుకోవడమే పోతాయండి. మీరు ధ్యానం ఎక్కువ చేయాలండి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి అయిపోతాయండి. సాధన ఇక్కడ తగ్గింది అంతే. ఓకే, మరి కాసేపు మనం అందరం కలిసి ధ్యానం చేద్దామా? అందరు కూడాను స్పెట్స్ ఉంటే తీసేసేయండి. ఎవరెవరు స్పెట్స్ పెట్టుకుంటే అందరూ కళ్ళద్దాలు తీసేసేయాలి. అందరూ కాదు, కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడాను కళ్ళద్దాలు తీసేసేయాలండి. సుఖ స్థిరాసనంలో కూర్చోండి. బాడీ మొత్తం రిలాక్స్ చేసుకోండి. తల నుంచి కాలు భాగం వరకు మొత్తం కూడాను హాయిగా బాడీని రిలాక్స్ చేసుకోండి. మనం ఎక్కువ సమయం ఏ స్థితిలో అయితే, ఏ పొజిషన్లో మీరు ఎక్కువ సమయం కూర్చోగలరో ఆ స్థితిలో సుఖ స్థిరాసనంలో కూర్చోండి. బాడీని రిలాక్స్ చేసుకున్నాక చక్కగా మనలో వచ్చి వెళ్తున్నటువంటి ఆ శ్వాసను గమనించండి. మనలో వచ్చి వెళ్తున్నటువంటి ఆ శ్వాసక్రియను ఎరుకుతూ ఉంటే చక్కగా గమనించండి.
శ్వాసను, మనసును రెండింటిని మనసును తీసుకుని వెళ్ళి శ్వాసలో లయం చేయండి. మనకి ఆలోచనలు అనేకాలు వస్తూ ఉంటాయి. ఆలోచనల వైపు కాకుండా ఎప్పటికప్పుడు ఎరుకతో శ్వాస మీద ధ్యాసను పెట్టండి. అలా శ్వాసను గమనిస్తూ మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అప్పుడు మనం విశ్వశక్తితో అనుసంధానం అవ్వడం జరుగుతుంది. ఆ అనంతమైనటువంటి విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రము ద్వారా మన శరీరాలన్నింటిలోనికి, అన్ని భాగాలలోనికి ఆ విశ్వశక్తి ప్రవహించడం జరుగుతుంది. ఆ విశ్వశక్తి కేవలం మన శరీరంలోనికి కాకుండా మనలో ఉన్న ఆ 7 బాడీస్లోనికి, 7 చక్రాస్లోనికి, సప్తధాతువులలోనికి, పంచకోశాలలోనికి, మన ప్రతి ఒక్క సెల్లోనికి, ఈ అనంతమైనటువంటి ఆ విశ్వశక్తి మనలోనికి ప్రవహించడం జరుగుతుంది. ఎంతెంతగా మనలోనికి విశ్వశక్తి ప్రవహిస్తుందో అంతగా మనలో ఉండేటటువంటి అనేక బ్లాకేజ్ కావచ్చు, రుగ్మతలు కావచ్చు, అన్నీ కూడా ఆ శక్తిలో రిమూవ్ అవ్వడం జరుగుతాయి. అప్పుడు మనం తేజోవంతమైన, శక్తివంతమైన ఆత్మస్వరూపాలుగా ప్రకాశించబడతాం. ఎందుకంటే మనం అందరము ఆత్మస్వరూపాలు మై డియర్ మాస్టర్స్. మన యొక్క స్వరూపం ఆనందమయ స్వరూపం, మన యొక్క స్వరూపం జ్ఞాన స్వరూపం, మన యొక్క స్వరూపం అనంతమైన స్వరూపం, మన యొక్క స్వరూపం శాశ్వతమైనటువంటి స్వరూపం, మన స్వరూపం అనంతమైన శక్తి స్వరూపం. మనమంతా కాంతి స్వరూపాలు. మనమంతా దివ్యాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపాలు. ఈ యొక్క స్థితిలో మనం మహాశూన్యంలో ఉండి అనంతమైనటువంటి విశ్వశక్తితో అనుసంధానమవుతూ
పరస్పర సత్యాలను దర్శించుకుందాం. మై డియర్ పాస్టర్స్, శ్వాస మీద ధ్యాస.